జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ సార్. జై శ్రీకృష్ణ మేడం. జై శ్రీకృష్ణ సార్. జై శ్రీకృష్ణ మేడం. జై శ్రీకృష్ణ. అంతరాయతిమిరూపశాంతయే శాంతపావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణో వందే జగద్గురుం శ్రీకృష్ణో వందే జగద్గురుం. భగవద్బంధువులకు, సత్యాన్వేషులకు, ఆత్మస్వరూపులకు స్వాగతం, సుస్వాగతం. భగవంతుడి గురించి తెలుసుకోవడం కొంతవరకు కష్టమే. మళ్ళీ ఆలోచిస్తుంటే సులువేమో అనిపిస్తూ ఉంటుంది. సులువా కష్టమా, సులువా కష్టమా, ఇలా ఆలోచిస్తూ ఉంటే భగవంతుడి గురించి వేదాలు తప్ప ఎవరూ కూడా వర్ణించలేరు అని శృతి గీతలలో తెలుసుకున్నాం. అయినప్పటికీ కూడా భగవంతుడి యొక్క తత్వాన్ని భీష్మ పితామహుడు చెప్పడం కోసమని ప్రయత్నించాడు. ఎన్నో చోట్ల నుంచి ఎన్నో గొప్ప గొప్ప శ్లోకాలని, మంత్రాలని తీసుకొచ్చి ఆయన ధర్మరాజుకి భగవంతుడి యొక్క స్వరూపాన్ని తెలియజేస్తున్నాడు. అదృష్టవశాత్తు ధర్మరాజు చాలా తెలివైనవాడు. ధర్మరాజుకి శాస్త్ర అవగాహన కూడా చాలా బాగుంది. కాబట్టి ఆయన చాలా సులువుగా వాటిని అర్థం చేసుకోగలుగుతున్నాడు. ఇబ్బంది వచ్చిందల్లా ఏంటంటే భగవంతుడి స్వరూపాన్ని ఎన్ని విధాలుగా చెప్పాలి. ఎలా చెప్పినా కూడాను మళ్ళీ అదే చెప్తాం. ఏమని? భగవంతుడు సర్వవ్యాపకుడు, అందరి హృదయాలలో ఉన్నాడు, సృష్టి స్థితి లయకారకుడు. ఎవరు? మొదలు ఎక్కడి నుంచి ప్రారంభమైంది? మొదలంటే ఏం చెప్తాం? ఇప్పుడు ఒక గీత అయినట్టయితే ఇది స్టార్టింగ్ పాయింట్, ఇది ఎండింగ్ పాయింట్. లేకపోతే ఇది ఎండింగ్ పాయింట్, ఇది స్టార్టింగ్ పాయింట్, ఇది ఎండింగ్ పాయింట్, ఏదో ఒకటి చెప్పచ్చు. ఒక సర్కిల్ ఉంటే ఏది స్టార్టింగ్ పాయింట్, ఏది ఎండింగ్ పాయింట్ అని చెప్పగలుగుతాం. ఒక వృత్తానికి ఎక్కడి నుంచి మొదలు అని చెప్పి చెప్పాలంటే కష్టం. ఆ గీసిన వాడికి మాత్రమే అది తెలుస్తుంది. ఆ గీసిన వాడి ద్వారా మనం ఏమర్థం చేసుకుంటున్నామంటే ఇదొక వృత్తం. ఇందులోపల భగవంతుడిని తెలుసుకోవడము దాదాపుగా ప్రారంభం చేసుకోవడం కష్టం. భగవంతుడి గురించి అర్థం చేసుకోవడం కష్టం. నా గొంతు క్లియర్గానే ఉందా? కాబట్టి ఆ వృత్తం లోపల ఎక్కడ మొదలైంది అంటే ఎలా చెప్పగలం? ఆ వృత్తం గీసిన వాడికి తెలుసుండొచ్చు బహుశా. ఇక్కడ ఇలా చుక్కబెట్టి ఇలా గుండ్రగా తిప్పి మూసాడు, ఇంక చక్రం ఇలా తిరుగుతోంది. ఇది కాల భ్రమణం. ఎప్పుడు ప్రారంభమైందో చెప్పడం కష్టం. అందుకే భగవంతుడితో సమానమైన సమయంలో ప్రారంభమైనటువంటి వేదాలు కూడా భగవంతుడు ఎప్పుడు పుట్టాడు, లేదా ఎప్పుడు పుట్టించాడు, లేదా ఎప్పుడు ప్రారంభం చేశాడు ఈ సృష్టి అని చెప్పడము కష్టం. కల్పములు అన్నీ చెప్తున్నారు మనకు. యుగాలు, కల్పాలు ఇవన్నీ మనం నేర్చుకున్నాం కదా. త్రాస రేణువుల నుంచి మొదలెట్టి యుగాలు, కల్పాల వరకు, నెలల వరకు, సంవత్సరాల వరకు, బ్రహ్మ సంవత్సరాల వరకు ఇలా తెలుసుకున్నాం. కాకపోతే భగవంతుడు ఎప్పుడు ప్రారంభమయ్యాడు అని చెప్పడము ఎక్కడ మనము చూసుకోలేదు. ఈ సృష్టి మొత్తము తనలో కలుపుతున్నాడు, తన నుంచి మళ్ళీ సృష్టిని తీసుకొస్తున్నాడు. మరి అటువంటిప్పుడు అసలు ఎప్పుడు ప్రారంభమైంది ఆ విషయం ఎక్కడ తెలియనటువంటి వాడు. ఆది మధ్య అంతములు తెలియనటువంటి వాడు. భగవంతుడు ఏ విధమైనటువంటి మార్పులు చెందనటువంటి వాడు. మన కోసమై ఏం చేశాడు? ముందు ఆయన టైమ్, స్పేస్, మెటీరియల్ అనేటటువంటివి మూడింటిని తయారు చేయాల్సి వచ్చింది. టైం ముందు ఏం చేశారు ఆయన? స్పేస్ ముందు ఈ ప్రపంచం అంతా కూడా దున్నేసి చక్కగా దాన్ని రెడీ చేశారు. పొలంగా రావడానికి సరిగా ఎలా ఉండాలి అని ఒక స్థలాన్ని మొత్తం ఈ ప్రపంచం అంతా కూడా బ్రహ్మాండాలుగా విభజించారు. అది మొదటిది. రెండవది ఏంటి? టైం.
ఇతరసరేణువుల నుంచి మొదలెట్టి ఇలా 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 సమయాన్ని పుట్టించారు ఆయన. యుగాలు, బ్రహ్మదేవుడు సంవత్సరాలు, మనువుల సంవత్సరాలు ఇలాగా. ఇక మెటీరియల్ అంటే మనమంతా మెటీరియల్. మాకు సాఫ్ట్వేర్లో కూడా మమ్మల్ని టైం అండ్ మెటీరియల్ అంటారనమాట. టైం అంటే ఎంతసేపు పనిచేసామని, మెటీరియల్ అంటే ఏ రిసోర్స్ దాని మీద పనిచేసాడని. రిసోర్స్ అంటే మేము రిసోర్సెస్ అనమాట, మేము మనుషులం కాదు, మేము రిసోర్సెస్, మేము మెటీరియల్. సో ఈ మెటీరియల్ అనేది ఏదైతే ఉందో ఇది బ్రహ్మదేవుడు, భగవంతుడు పరబ్రహ్మ ప్రారంభించాడు. ఎలాగా? పంచతన్మాత్రలు, అందులోంచి పంచభూతాలు, పంచజ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, ఇలా 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 సృష్టిని కొనసాగించుకుంటూ వెళ్ళిపోయాడు భగవంతుడు. అద్భుతమైనటువంటి సృష్టి తయారైంది. సృష్టి తయారైన తర్వాత ఇప్పుడు ఏమైంది? ఆ సృష్టి ద్వారా మళ్ళీ తనని తెలుసుకోమంటున్నాడు. ఇది ఎంత గమ్మత్తైన విషయం ఏంటంటే, సృష్టి ఎందుకు పుట్టించాడు అనే విషయం మనకు తెలియదు. కానీ మళ్ళీ ఏమంటున్నాడు? తను ఇచ్చినటువంటి కొన్ని క్లూస్ ద్వారా, ఇచ్చినటువంటి కొన్ని సలహాల ద్వారా నీ ఆశయం ఏమిటి, నీ లక్ష్యం ఏమిటి అంటే మళ్ళీ నన్ను తెలుసుకోవడమే. నా నుంచి బయటకు వచ్చిన మీరంతా మళ్ళీ నన్ను తెలుసుకోవడం కోసమై నా లోపలికి రావాలి. ఈ విధంగా భగవంతుడు ఏంటంటే చాలా అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని అందిస్తున్నాడు. ఈ జ్ఞానాన్ని తన భక్తులిద్దరికీ వారిలో వారు తెలుసుకునే విధంగా చెప్పారనమాట. చెప్పేమంటున్నాడు? ఇక్కడ దాకా మనం నేర్చుకున్నాం గత వారం వరకు. అంటే ఏంటి? టైము, స్పేసు, మెటీరియల్ తయారు చేసి ముక్తానాం పరమాగతి, ఎవరైతే ముక్తి పొందుతారో ఆ వ్యక్తులకి నేనే పరమగతిని, నేనే చివరి లక్ష్యాన్ని. నన్ను పొందిన తర్వాత ఇక మళ్ళీ పొందవలసినదంటూ ఏది ఉండదు. అయితే చాలామందికి జీవితం లోపల ఏది పొందాలి అని తెలియకపోవడమే పెద్ద కష్టం. జీవితంలో చాలామంది ఎందుకు అలా ఉంటారో అని ఒకసారి ఆలోచిస్తే, కొంతమంది మీద నేరాలు చెప్తూ ఉంటారు, కొంతమంది మీద చాడీలు చెప్తూ ఉంటారు, గొడవలలో దిగుతూ ఉంటారు, చుట్టాల విషయాల్లో దిగుతూ ఉంటారు. వీళ్ళు మంచిగా ఉంటే సంతోషించరు, వాళ్ళు ఆనందంగా ఉంటే సంతోషించరు. పైకి మళ్ళీ అందరితో కలుస్తూ వారు మంచి వాళ్ళుగా ప్రూవ్ చేసుకుందాము అని చెప్పేసి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఎందుకు వస్తూ ఉంటుంది ఇదంతా కూడా? ఎందుకంటే వారికి జీవితంలో ఒక లక్ష్యం లేదు కాబట్టి. ఇప్పుడు ఉదాహరణకు నేను ఒక పనిలో ఉన్నాను. పనిలో ఉన్నప్పుడు అక్కడికి ఎవడో వచ్చి టైంపాస్గా నాతో మాట్లాడదామంటే నేను వాడిని మాట్లాడనిస్తానా? మాట్లాడనియను. ఎందుకని? నాకంటూ ఒక లక్ష్యం ఉంది కాబట్టి. లక్ష్యం ఉన్న వాడు ఏం చేస్తాడు? ఆ సమయాన్ని సద్వినియోగం చేస్తాడు. ఉదాహరణకి నాకు నాలుగు ఉద్యోగాలు చేయాలి నేను. ఇప్పుడు అమెరికా లాంటి దేశం లోపల ఈ చాడీలు చెప్పుకోవడాలు ఇలాంటి కొద్దిగా తక్కువ ఉంటాయి, అమెరికా అని కాదు, డెవలప్డ్ నేషన్స్లో. ఎందుకంటే అక్కడ ప్రతి ఒక్కడు కూడా ఎక్కువ గంటలు పనిచేస్తూ ఉండాలి. సో కాబట్టి ఏమవుతుంది? వాడు ఏం చేస్తాడు? ఓ 6 గంటలు ఇక్కడ, ఓ 6 గంటలు అక్కడ, జీతం సరిపోదు. కాబట్టి 4 కంపెనీల్లో పనిచేసి ఏదో ఓ చోట 6, ఇంకో చోట 3-4 గంటలు పనిచేస్తాడు. ఇలాగా ఈ పని చేయడం వల్ల ఏమవుతుంది? వాడిని వచ్చి మనము ఏవో కబుర్లు చెప్దాం దావయ్యా అంటే వాడు రాడు. అంటే మనకు ఒక గోల్, ఒక లక్ష్యం అంటూ ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే అనవసరమైన విషయాలు మాట్లాడడానికి మనకు సమయం ఉండదు. అదేవిధంగా లక్ష్యం లేనివాడు, లక్ష్యం ఉన్న వాళ్ళు ఉపయోగింపబడతాడు అంతే. ఇలా కబుర్లు చెప్పే వాళ్ళని ఎవడో చూసి రారా మా ఇంట్లో కబుర్లు చెప్పుకుందామంటాడు. దాదా కబుర్లు చెప్తూనే ఈ పని చేయి, ఆ పని చేయి అని చెప్పి అన్నీ చేయించుకుంటూ ఉంటాడు. కాబట్టి జీవితంలో లక్ష్యం అనేటటువంటిది ఉండాలి. కాబట్టి జీవితంలో అసలు లక్ష్యం అనేది ఉంది అనేది కూడా తెలియని వాళ్ళు కొంతమంది. లక్ష్యం ఉంది, ఏదో సాధించాలి, కానీ ఏం సాధించాలి అని తెలియని వాళ్ళు రెండో కేటగిరీ. మూడో కేటగిరీ వాళ్ళు లక్ష్యం ఏంటో తెలుసు, కానీ ఎలా సాధించాలో తెలియదు. నాలుగో కేటగిరీ ఉన్నారు. లక్ష్యం ఏంటో తెలుసు, ఎలా సాధించాలో తెలుసు, కానీ దానికి సమయం ఇవ్వాలంటే ఎందుకో నచ్చదు. ఇలా బాగానే ఉంది కదా, అంతా హ్యాపీగానే ఉన్నాం, ఎందుకు ఇవన్నీ గోలలు అని ఆలోచించే వాళ్ళు కొంతమంది. ఇక చివరగా చాలా కొద్దిమంది మాత్రము లక్ష్యం తెలుసు, ఎలా సాధించాలో తెలుసు, దానికోసము పరిశ్రమ చేస్తూ అది అందుకుందామని ప్రయత్నం చేస్తూ అమితమైనటువంటి ఆనందాన్ని పొందుతారు. ఏ విధంగానైతే మన లౌకిక జీవితంలో కొద్దిమంది మాత్రమే సక్సెస్ఫుల్ పీపుల్ ఉంటారు. మీరు చూడండి, ఇప్పుడు నేను చెప్పిందంతా కూడా భగవంతుడికి చెప్పింది. ఒక్కసారి మన లౌకిక వ్యవస్థకు, సమాజంలో మీ చుట్టుపక్కల చూస్తే ఒకటే లీడర్ ఉంటాడు, వాడి కింద పనిచేసేవాళ్ళు, అనవసరమైన వాళ్ళు, టైంపాస్ చేసేవాళ్ళు, ఇప్పుడు నేను చెప్పిన కేటగిరీస్ అందరూ వస్తారు అక్కడికి. భగవంతుడి విషయంలో కూడా ఇంతే. అలాగా ఎవరైతే ముక్తిని కోరుకుంటారో వారికి ఒక లక్ష్యం ఉండాలి కదా, ఆ లక్ష్యం నేనే అని చెప్పేసి చెప్పడం ముక్తానాం పరమాగతి. ఎంత అద్భుతమైనటువంటి విషయాన్ని మనం తెలుసుకున్నాం అనేది ఇక్కడ గుర్తించండి. చాలా గొప్ప విషయం ఇది.
సో భగవంతుడు ఏమంటాడు, అటువంటి మార్గానికి ఒకసారి కనుక నువ్వు వెళ్ళావంటే నువ్వు మళ్ళీ వెనక్కి రావు. ఎందుకంటే నువ్వు ఎవరిని చేరబోతున్నావు? అవ్యయం. వ్యయం అంటే ఏంటి? ఖర్చు అయిపోవడం. అవ్యయ అంటే ఖర్చు అవ్వంది, క్షీణించనిది, తరుగులేనటువంటిది, వికారములు లేనటువంటిది, మార్పులు చెందనటువంటిది. ఇటువంటిది ప్రపంచంలో ఏముంది చెప్పండి? మన శరీరం ఉంది, శరీరం తరిగిపోతుంది. వస్తువులు కొత్తగా ఉన్నాం, ఒక కారు 5-6 ఏళ్ళు అయ్యేసరికి పాతబడిపోతూ ఉంటుంది. ఒక బంగ్లా కొన్నాం, కొత్త బంగ్లా, ఆ కొత్త బంగ్లా కొన్నాళ్ళకు పాతబడిపోతూ ఉంటుంది. కానీ భగవంతుడు మాత్రము తరుగులేనటువంటి వాడు, మార్పు చెందినటువంటి వాడు భగవంతుడు. ఈ భగవంతుడు ఏం చేస్తాడు? తనని ముక్తానాం పరమాగతి అని తెలుసుకున్నాము. అప్పుడు ఏం చేస్తారంటే, రండి నా దగ్గరికి వెళ్తే మీరు కూడా ఇలా అవుతారు. ఇప్పుడు భగవంతుడు ఏమంటున్నాడంటే, మీకు అద్భుతమైనటువంటి స్థితి ఏదైతే జీవితంలో సాధిస్తారో ఆ స్థితి నుంచి వెనక్కి రావాలని అనిపించదు. ఇది మనం చాలాసార్లు ఉదాహరణ తెలుసుకున్నాం. జీవితంలో ఇలా ఎదుగుతాము, పైకి వెళ్ళిన తర్వాత ఇలా తగ్గుతూ ఉంటాము. ఈ తగ్గే దగ్గర ఇష్టపడం మనం. అందుకే తెల్ల జుట్టు వచ్చినప్పుడు నల్లగా చేసుకుంటాము, ముఖాన్ని ఫేస్ లిఫ్ట్ చేసుకుంటాము, మందులన్నీ వేసుకుని శరీరాన్ని నార్మల్గా మెయింటైన్ చేయడానికై ప్రయత్నం చేస్తాము. కానీ భగవంతుడు ఏమంటున్నాడంటే, అంత కష్టం ఎందుకు పడుతున్నావు నువ్వు? నేను అవ్యయుడను, నా లోపల కలిసిపో నువ్వు. నేను నీ పరమాగతిని. నువ్వు నా లోపల కలిసిపోయినట్లయితే నువ్వు కూడా ఈ జనన మరణ చక్రంలోంచి బయటకు వచ్చేస్తావు. నువ్వు అప్పుడు నాలాగా నాశనం లేనటువంటి వాడవుతావు. భగవంతుడి యొక్క లక్షణాలు మనకు ప్రతి చోట చెప్తారు. మీరు చూసినట్టయితే లలిత సహస్రనామం లోపల కూడా చెప్తారు. శ్రీకృష్ణుడు దైవాసుర సంపద విభాగ యోగం లోపల చెప్పడము. ఇవన్నీ ఎందుకు చెప్తారంటే, ఇవి గొప్ప లక్షణాలు, ఇవి అలవర్చుకోవడానికి ప్రయత్నం చేయి. ఈ గొప్ప లక్షణాలను కనుక అలవర్చుకున్నట్లయితే నువ్వే భగవంతుడి స్వరూపానివి అయిపోతావు. కాబట్టి మనము వ్యయులము, మనము క్షయులము, మనము నశించేటటువంటి వారిమి. కానీ మనలో ఉన్నటువంటి ఆత్మ ఏదైతే జీవం ఉందో అది భగవంతుడిది, అది పాడవన్నటువంటిది. కాబట్టి నువ్వు ఆ విషయం తెలుసుకున్నావంటే, భగవంతుడు పుట్టించి ఏమంటున్నాడంటే, మళ్ళీ నన్ను తెలుసుకో అంటున్నాడు. పుట్టించేసి సుఖంగా ఉండు అనడం లేదు. పుట్టించిన తర్వాత మళ్ళీ కష్టపడి ఎందుకు పుట్టావో తెలుసుకో. సార్ ఇట్లా బాగానే ఉంది సార్, హ్యాపీగా ఉన్నాం, ఏమైంది, తింటున్నాం, పడుకుంటున్నాం, ఓకే, చాలా బాగున్నంత వరకు పర్వాలేదు. చాలా బాగుంటే నేను అనుకోవడము ఈ ప్రవచనాలకు వాటికి రావు. అందులో ఇవి మరీ కష్టం. ఏ సుత్తి పారాయణాలు చేసుకుంటూ కూర్చోవచ్చు కదా, అందరూ కొట్టచ్చు. లేదంటే తబలా తీసుకురండి ఓ రోజు. నాకు మంచి తబలాలు ఇష్టం చాలా, నేను తబలా వాయిస్తూ ఉంటాను. మీరందరూ విఠల విఠల పాండురంగా, అక్కడ ఏం చెయ్యక్కర్లేదు మీరు పెద్దగా. అలాగే అది కూడా చేయకుండా కూడా మనకు పుణ్యం రావాలనుకునే వాళ్ళు ఇంకా ఉంటారు, అది కొంతవరకు నయం. అది కూడా చేయకుండా పుణ్యం రావాలి అనుకుంటారు చాలామంది. దేవాలయంకి వెళ్తారు, చివరిగా ఆ గర్భగుడిలోకి వెళ్ళే వరకు కూడా కబుర్లు చెప్తారు. తిరుపతి ఎందుకు మంచి దేవాలయం కాదు అని చెప్తారు, ఎలా మేనేజ్మెంట్ పాడైందో చెప్తారు, సమాజం ఎంత కుళ్ళిపోయిందో మాట్లాడతారు. గర్భగుడిలోకి వెళ్ళిన ఒక 10-15 క్షణాలు లేదా పోనీ 30 క్షణాలు వేసుకుందాం, ఆ 30 క్షణాలు 3,000 కోరికలు కోరేసుకొని బయటకు వచ్చేస్తారు. ఆ మహానుభావుడైనటువంటి కలియుగ దేవుడైనటువంటి తిరుపతి వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి ఇదా మనం చేయాల్సింది ఒకసారి ఆలోచిద్దాం. దాంతో పుణ్యం వచ్చేసేయాలి. అంటే ఏమి చేయకుండా నాకు పుణ్యం రావాలి, నా బ్రెయిన్కి పని పెట్టాను. విఠల విఠల పాండురంగా పాండురంగా అందులో ఉండదు. మళ్ళీ ఇంటికి వెళ్ళి ఏమేమి పనులు చేయాలి, ఏమేమి తినాలి, ఇవి ఆలోచిస్తూ పాండురంగా విఠల ఇదా. ఏమన్నాడు ఆయన? సర్వం మరచి నీ స్మరణము చేయ. అది పాండురంగ విఠల అంటే అది సర్వం మరిచి, ప్రతిదీ మర్చిపోవాలి నేను. చక్రధారిలో ఎంత బాగుంది అది పాట. విఠల విఠల పాండురంగ విఠల, జై పాండురంగ విఠల, సర్వం మరచి నీ స్మరణము చేయ, పరలోక ఆనందమే. ఆ స్వర్లోక ఆనందం, ఆ పరలోక ఆనందం, ఆ అద్భుతమైనటువంటి చిదానందం రావాలి అంటే సర్వం మర్చిపోవాలి. నువ్వు భగవంతుడితో పారాయణం చేయకూడదని కాదు, ఆ పారాయణంలో నువ్వు నిన్ను మర్చిపోతున్నావా? ఏమిటి ఆ పారాయణం? విష్ణు సహస్రనామంలో మనకు చెప్పినటువంటి పారాయణం ఏమిటి? ఒకసారి మళ్ళీ వెనక్కి వెళ్దాం కొద్దిగా. నామం, జపం, స్తోత్రం. ఓకే, మూడింటిని బ్రాడ్గా తీసుకుందాం. నామం కూడా భక్తితో చేస్తే చాలు. జపం ఏదో ఒకటి, రిపిటేషన్స్. మంత్రం కొన్ని నియమాలు ఉంటాయి, మంత్రం ఇంకా కొద్దిగా ఎక్కువ శక్తిని ఇచ్చేవి, అలా కూడా చేయవచ్చు. కాబట్టి ఆ శ్రద్ధ, ఆ ఆసక్తి అనేటటువంటి కోర్ ఏదైతే ఉందో ప్రపంచాన్ని మర్చిపోతావు.
కానీ ఇప్పుడు మనమేమవుతుంది, హంగు ఆర్భాటాలలో చేసేటటువంటి పారాయణాలు, హంగు ఆర్భాటాలలో చేసేటటువంటి భజనలు, చివరికి ప్రసాదం తింటే చాలు, లాస్ట్కి ఎలా అయిపోతుందంటే ప్రసాదం తింటే నాకు పుణ్యం వచ్చేస్తుంది. అంటే ఒక్కసారి కూల్గా ఆలోచించండి, ఏమీ చేయకుండా ఏదన్నా వస్తుందా? ఏమి చేయకుండా ఫలితం రావాలని ఆశిస్తున్నాం. తప్ప ఒప్ప ఒక్కసారి ఆలోచించండి. ఏమి చేయక్కర్లేదు. దేవుడా నువ్వు నన్ను క్షమించు, దేవుడా నువ్వు నన్ను గుర్తించు, దేవుడా నాకు మంచి చేయి, దేవుడా నాకు మంచి చేయి, దేవుడా వాడికి చెడు చేయి. స్టార్ట్ అయింది ఇక్కడ. ఈ ఫస్ట్ 3 మంచిది కాదు, అవి కూడా ఓకే అనుకుంటే లాస్ట్కు వేరే వాడికి చెడు చేయి నుంచి ప్రారంభమవుతుంది. ఏది చెయ్యకుండా భగవంతుడి తత్వం ఎలా తెలుస్తుంది? భగవంతుడి తత్వం కేవలం నన్ను క్షమించు అంటే సరిపోదు. మనం చేస్తున్నటువంటి పాపాలకు ఆ ఫలితం అనుభవించి తీరవలసిందే. నవ్వుతూ చేస్తున్న ప్రతి పాపానికి ఏడుస్తూ అనుభవించవలసినదే. ఆ సత్యాన్ని గుర్తుంచుకోకుండా భగవంతుడి పైన తప్పు తోయడం ఎంతవరకు కరెక్టు? కాబట్టి భగవంతుడు ఏమంటున్నాడంటే, నువ్వు చేసేటటువంటి నామంలో, స్తోత్రంలో, మంత్రంలో, పారాయణలో శ్రద్ధ, భక్తి అనేటటువంటివి కావాలి. అవి చేస్తూ ఏం చేయాలి? స్మరణం అంటే ఏమిటంటే భగవంతుడిని యొక్క తత్వాన్ని గుర్తు చేస్తూ ఆ పదము, ఆ తత్వము రెండింటిని మరల గుర్తు తెచ్చుకుంటూ, అంటే దాని వెనకాల ఏమిటి? ఎందుకంటే ఒక విషయం బోధపడాలంటే కొద్దిగా 4 సార్లు ఆలోచించాలి. ఆలోచన తప్ప భగవంతుని చేరుకోవడానికి వేరే మార్గం లేదు. 3 ఉన్నాయి: మనస్సు, వాక్కు, కాయము. కాయంతో చేసేవి ఓకే, లో లెవెల్ చేయండి, ఎంత వీలైతే అంత చేయండి. మనస్సుతో చేసేవి గొప్పవి, వాక్కుతో చేసేవి మీడియం. ఈ 3 తప్ప వేరే మార్గం లేదు భగవంతుని చేరుకోవడానికి. అన్నిట్లోకి గొప్పది మనస్సు అని చెప్పాడు. మనస్సు అంటే ఆలోచించడం. దాన్ని మనం ఎలా చేసేసామంటే, ఎంతసేపు ఈ హడావిడి పనులలో మనం పెట్టుకుంటూ భగవంతుడి కోసం ఏదో చేశాము, ఇన్ని పూజలు చేసిన నాకు భగవంతుడు ఇటువంటి పరిస్థితి ఎందుకు కల్పించాడు అని మళ్ళీ రివర్స్ భగవంతుడిని మనము దూషిస్తూ ఉంటాము. కానీ భగవంతుడు ఏమంటున్నాడు? నా దగ్గర ఒక స్థితి, ఈ ఆనందమైనటువంటి స్థితికి ఎప్పుడైతే వస్తావో అప్పుడు మళ్ళీ ఇంకా వెనక్కి వెళ్ళవు. ముక్తానాం పరమాగతి. అక్కడికి వెళ్ళిన తర్వాత నీ పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసా? అవ్యయ. వ్యయము పొందవు, నశించవు, నాశనము కావు, వికారములు చెందవు. ఈ ప్రపంచంలో ప్రతి ఒక్క వస్తువు పరిణామము చెందుతోంది, ప్రతి ఒక్క వస్తువు మారిపోతోంది, ప్రతి ఒక్కటి ఆఖరికి రాళ్ళు రప్పలు కూడా నశిస్తున్నాయి. మీరేమనుకుంటున్నారు? ప్రాణమున్న మనమేనా? ప్రాణం లేని జడ వస్తువులు పాడవట్లా? ఒక కారు పాడవట్లా? ఇంట్లో ఒక సోఫా పాడవట్లా? అలా ఉంచండి. ఎవ్రీథింగ్ ఈజ్ గెటింగ్ డిటీరియేటెడ్, ఎవ్రీథింగ్ విల్ పెరిష్. కనిపించినటువంటి ప్రతి వస్తువు నాశనం అయి తీరవలసిందే. కానీ భగవంతుడు ఏమంటున్నాడంటే, నేను అవ్యయుడని. ఇప్పుడు నేను ఒక మాట చెప్తాను, జాగ్రత్తగా వినండి. నేను మంచోన్ని, నాతో కనుక నువ్వు కలిసిపోతే నువ్వు కూడా మంచి అడవైపోతావు. సో ఇప్పుడు ఏమంటున్నాం మనము? అది చేయటంలా నాకు దేవుడు ఏదో నా కోరిక తెలిస్తే చాలు అని చెప్పేసి ఆలోచిస్తున్నాం. ఇప్పుడు భగవంతుడు ఏమంటాడు? నేను అవ్యయుడని అన్నాడు, నేను నీకు గొప్ప గతిని ఇస్తాను అంటున్నాడు. అంటే ఆ గొప్ప గతి ఏమిటి? తనలాగా అవ్యయుడని చేయడమే. విష్ణు సహస్రనామం అనేది సింపుల్గా వ్యయం లేనివాడు అంతేనా అర్థం దాన్ని? కాదు. నువ్వు గనక ఒకసారి భగవంతుడి తత్వమును అర్థం చేసుకున్నట్లయితే మరొకసారి పుట్టవు. రమణ మహర్షి సాధించినటువంటి స్థాయికి వెళ్తావు, రామకృష్ణ పరమహంస సాధించిన స్థాయికి వెళ్తావు. వివేకానందుడు, మహాత్ముడైనటువంటి వివేకానందుడు, హైలీ ఎడ్యుకేటెడ్ పర్సన్, ఆయన కూడా రామకృష్ణ పరమహంసలో ఉన్నటువంటి ఆ తన్మయత్వాన్ని చూసి అనుకున్నాడు, ఈ తన్మయత్వం, ఈ ఆనందం ఎక్కడి నుంచి వస్తుంది? కేవలం ఆ అవ్యయుడని కలిసినప్పుడు మాత్రమే వస్తుంది. నాకు గోచరమయ్యేటటువంటి ప్రతి వస్తువు కూడా వ్యయం చెందుతోంది, కానీ వ్యయం చెందనటువంటి పరమాత్మను చేరుకున్నప్పుడు మాత్రమే నేను అవ్యయుడని అవుతాను. ఎప్పుడైతే అవ్యయుడని అవుతానో అదే నా పరమాగతి అని చెప్పేసి భగవంతుడు చెప్తున్నాడు. ఎంత బ్యూటిఫుల్ ఇది చూడండి. ఒకటే నామం తెలుసుకున్నాం. ఏమంటాడు భగవంతుడు? పురుషః. పురీషయ, పురంలో ఉండేటటువంటి వాడు. ఈ పురుష అనే దాన్ని మనము ఒక 4-5 మీనింగ్లలో అర్థం చేసుకోవడానికి చూద్దాం. ఒకటేమో పురుష అంటే పూర్ణం అని గుర్తుంచుకోండి. ముందు పూర్ణం అంటే సంపూర్ణము అని చెప్పి ఒకటి గుర్తుంచుకోండి. చాలా సులభము, జాగ్రత్తగా విని రాసుకునే వాళ్ళు చక్కగా రాసుకోవడానికి సులభంగా ఉండదని చెప్తున్నా. పుర అనేటటువంటి వర్డ్ని ఎన్ని రకాలుగా మనం వాడుకోవచ్చో చెప్తా. పురి అంటే నవద్వారే పురే దేహి అని చెప్పి మనం నేర్చుకున్నామా? పురి అంటే
ఈ శరీరము ఒకటి, అది రాసుకోండి. శరీరంలో ఉండేటటువంటి వాడు అంటే అందరి లోపల కూడా ఉండేటటువంటి ఆత్మ అనేటటువంటిది ఒకటి. రెండోది పురాతనం అని కూడా గుర్తుంచుకోండి. పురాతనం, ఎప్పటి నుంచో సృష్టి పూర్వం నుంచి ఆయన ఉన్నాడు, సనాతనుడు అనేటటువంటి ఒక అర్థం. పూర్ణము అని ఒక అర్థం గుర్తుంచుకోండి. పూర్ణము అంటే ఏంటి? పూర్తి చేయగలిగేది. భగవంతుడు ఒక్కడు మాత్రమే ఏ విషయాన్నైనా పరిపూర్ణమైనటువంటి వ్యక్తిత్వం భగవంతుడికి ఒక్కడికే. ఆయన వాల్మీకి ఆశ్చర్యపోయాడు, మనుషులలో భగవంతుడు పరిపూర్ణుడు అని చెప్పి తెలుసు కదా, మరి మనుషులలో ఈ 16 లక్షణాలు ఉన్నాయా? ఒక వ్యక్తి పరిపూర్ణుడు అని చెప్పాలంటే 16 లక్షణాలు ఉండాలి. అసత్యం ఆడకూడదు, ప్రియంగా మాట్లాడాలి, అవసరం వస్తే కోపాన్ని చూపించగలగాలి, దయా సానుభూతి ఇటువంటివన్నీ కూడా చూపించగలగాలి, అందరికీ ప్రియంగా ఉండవలసినటువంటి బాధ్యత ఉంది, పరాక్రమం అవసరం వచ్చినప్పుడు చూపించవలసినటువంటి బాధ్యత ఉంది, దాన గుణము ఇవన్నీ కూడా ఉండగలగాలి. ఇలా ఏవైతే గొప్ప గొప్ప లక్షణాలు ఉన్నాయో ఇవన్నీ చేసినట్టయితే ఒక వ్యక్తి పరిపూర్ణుడు అవుతాడు. అయితే ఒకసారి వాల్మీకి మహర్షికి అనుమానం వచ్చింది, భగవంతుడి లక్షణాలన్నీ ఉన్నటువంటి ఒక మనిషి ఎవరైనా దొరుకుతాడా అంటే దీని ఏమని తెలుస్తుంది? వాల్మీకి మహర్షిలో కూడా అటువంటి లక్షణాలు లేవేమో బహుశా. ఆయన ఆలోచిస్తున్నాడు, పరిపూర్ణుడైనటువంటి వ్యక్తిని ఎవరైనా నేను చూడగలనా ఆయన అప్పుడు నారదుని అడిగితే నారదుడు చెప్తాడు, అటువంటి వాడు ఒకడే ఉన్నాడు, ఆయన శ్రీరాముడు. కాబట్టి పరిపూర్ణుడు అంటే గొప్ప లక్షణాలన్నీ కలిగి ఉన్నటువంటి వాడు, అంటే భగవంతుడిలో అన్ని గొప్ప లక్షణాలు ఉన్నాయి. సో ఇక్కడ పురి అంటే మనము పురాతనమని, పూర్ణమని, పురము అంటే శరీరం అని చెప్పేసి, పురువులు అని అంటారు. పురువులు అంటే గొప్ప గొప్ప విషయాలు, చాలా గొప్ప విషయాలని పురువులు అని కూడా అంటారు. PURUVU, పురువు. ఓకే, పురు మహారాజు అని చెప్పి విన్నాం కదా, అంటే గొప్ప మహారాజు అనమాట ఆయన. పురువులు అంటారు. పురువులు అంటే ఏంటంటే అనేకాలు, గొప్పతనము, ప్రకాశించేవాళ్ళు, అందులోకి చేరేవాడు కూడా పురుషుడే. సో ఇవన్నీ కలిగి ఉన్నటువంటి వాడు కూడా పురుషుడే. ఈ పురుషుడు ఎలాంటి వాడు అంటే మనకు ఎన్నో విషయాలను అందించేటటువంటి వాడు. పురువుని సనోతి. సో కాబట్టి ఏమవుతుంది, ఎన్నో విషయాలని మనకు ఆయన అందించేటటువంటి వాడు. పురువుని స్యతి అంటే ఎన్నో రూపాల లోపల ఈ ప్రపంచాలు, ఈ భువనాలన్నింటినీ తయారు చేసి మళ్ళీ ఈ భువనాలను మళ్ళీ నాశనం చేసేవాడు. అంటే ఒకసారి లయకారుడని, ఒకసారి సృష్టికారుడని, రెండు రకాలు. అంటే పెక్కు లోకములని మనకు అందించాడు, ఆ పెక్కు లోకములను తనే మళ్ళీ తీసేసుకుంటున్నాడు. సో ఈ పురముల అన్నింటినీ కూడా తన లోపల తీసుకుంటున్నాడు, ఈ పురములన్నింటినీ కూడా మళ్ళీ విడుదల చేస్తున్నాడు అనే ఒక భావం. సో ఈ విధంగా పురుషుడు అనేటప్పుడు ఎన్ని అర్థములైనా కూడా ఉండొచ్చు. అంటే ఈ దేహంలో ఉండేవాడు, నవద్వారే పురే దేహి అని చెప్పి తెలుసు. ఈ దేహంలో ఉండేట పురిశయ, పురంలో నిద్రించేవాడు అని చెప్పి మనం నిరుక్తము ఒక అర్థం చెప్తుంది అనమాట. రెండవది ఏంటి, పురువులలో ఉండేటటువంటి వాడు అంటే గొప్ప అనేకమైనటువంటి విపరీతమైనటువంటి గొప్ప లక్షణాలు ఆయన కలిగి ఉన్నటువంటి వాడు, పురాతనమైనటువంటి వాడు, పరిపూర్ణమైనటువంటి వాడు. ఈ పురువుని సనోతి, ఈ పురములన్నీ ఏవైతే ఉన్నాయో ఈ పెక్కు లోకాలన్నింటినీ మనకి ఇచ్చేవాడు. మళ్ళీ ఈ లోకంలో పాటు వ్యక్తులందరినీ కూడా తన లోపల కల్పేసుకున్నటువంటి వాడు. పూర్ణ సీదతి, పూర్ణ అంటే పరిపూర్ణుడై మనందరి లోపల ఉండేటటువంటి వాడు. ఎవరైనా అవ్యయుడు అంటే ఎవరు? మార్పు లేనివాడు. అవ్యయ అంటే ఇంకొక మీనింగ్ కూడా ఉంది. మనం సంస్కృతం వచ్చిన వాళ్ళకి నేను అవ్యయం దాకా తీసుకొచ్చాను, చెప్పాను చూడండి, జ్ఞాపకం ఉందా? నామము, ఆఖ్యాత, ప్రత్యయము, ఉపసర్గ, అవ్యయము. అవ్యయము అంటే ఏంటంటే లింగము, తర్వాత ఈ విభక్తి, ఇవి లేనటువంటివి అన్నమాట. అంటే భగవంతుడికి ఒక పర్టికులర్ జెండర్ అని చెప్పి మనం చెప్పలేం. అసలు భగవంతుడి యొక్క అసలు స్వరూపం ఏంటంటే భగవంతుడు కూడా ఆడ మొగ ఇట్లా ఉండదు. ఏదో మన కన్వీనియన్స్ కోసం మనం అన్నీ పెట్టుకున్నాం, కానీ భగవంతుడికి అలా ఉండదు. సో అటువంటి భగవంతుడికి ఇన్ని రకాల పేర్లు మనము కేవలం పురుష అనేటటువంటి దాని లోపల మనము తెలుసుకోతున్నాం అనమాట. కాబట్టి ఇటువంటి భగవంతుడు? ఈ పనులన్నీ చేస్తున్నాడు కదా, మరి చాలా పనులు చేస్తున్నాడు అని చెప్పాను. అయితే ఇప్పుడు ఆయనకు పాపములు అంటుతాయా? లేదు. మనం పూతాత్మ దగ్గరే నేర్చుకున్నాము, ఈయన కేవలం సాక్షిభూతంగా ఉన్నాడు అని చెప్పి. సాక్షాత్ ఈక్షతే, సా ప్లస్ ఈక్షతే అంటే చూడడము, చక్కగా చూస్తూ ఉంటాడు అంతే. ఈయన సాక్షి, ఈయన ఉదాసీనుడుగా ఉన్నాడు, అన్నింటినీ చూస్తున్నాడు. అంతేగాని కర్మఫలంలో ఇవ్వడమే తన బాధ్యత అని చెప్పి తెలిసినటువంటి వాడు. అంటే
సర్వసాక్షి. మనం ఏ తప్పు చేసినా కూడా ఇది పర్వాలేదులే, ఇది భగవంతుడి దగ్గర నేను దాచేయచ్చు అనుకుంటాం. భగవంతుడి దగ్గర దాచవచ్చా? చేస్తున్నటువంటి ప్రతి పని కూడా అక్కడ రికార్డ్ అవుతుంది. వాడు అందుకే ఆ పాట లోపల ఏమంటాడు? సజన్ రే झूठ मत बोलो खुदा के पास जाना है न गाड़ी है न घोड़ा है वहाँ पैदल ही जाना है सजन रे झूठ मत बोलो खुदा के पास जाना है. భగవంతుడి దగ్గరికి వెళ్ళాలి, అబద్ధం చెప్పకు. నువ్వు వెళ్ళే దారి ఎలా ఉంటుంది అనుకుంటున్నావు? ఇవాళ నువ్వు కార్లలో తిరుగుతున్నావు, అక్కడ కూడా కార్లలో వెళ్తా అంటే కుదరదు. యమభటులు ఈడ్చుకుపోతూ ఉంటారు. దాటుతూ ఉండాలి, 18 పురములు దాటుతూ ఉండాలి. అందుకే మనకేం చేస్తారు, ఇక్కడ 18 సార్లు తద్దినాలు పెడతారు ఒకే ఇయర్ లోపల. 12 సార్లు కాదు, 18 సార్లు. గరుడ పురాణం చెప్పినప్పుడు తెలుసుకున్నాం కదా. ఆ 18 చోట్ల ఆగే వరకు, అంటే ఆ విశ్రాంతి వచ్చే వరకు వాడు ఈడ్చుకుపోతూ ఉంటాడు. ఎక్కడ చెట్టు నీడ కనిపించదు, అన్ని చోట్ల ముళ్ళు, కాళ్ళకు చెప్పులు ఉండవు, నొప్పి తప్ప మరి ఇంకేది తెలియదు ఆ సమయం లోపల. ఎందుకంటే ఒక కాళ్ళు, చేతులు, ముఖము, పండ్లు, ముక్కు, చెవులు ఇవేమి ఉండవు. కేవలము నొప్పి అనుభవించడానికి మాత్రమే ఒక శరీరం ఉంటుంది అంతే. ఆ శరీరంలో ఈడ్చుకుపోతూ ఉంటాడు. ఎన్ని ప్రవచనాలు విన్నావు, అవి కూడా సమయానికి రావు. నువ్వు వినవు, ఏమి చేయవు, దా ఈడ్చుకుపోతా అని చెప్పి కొట్టుకుంటూ మధ్య మధ్యలో ఏమవుతుంది, కొన్ని చెట్లు కనిపిస్తాయి. హమ్మయ్య అని చెట్ల దగ్గరికి వెళ్తే అవి ఇలా చీలుస్తూ ఉంటాయి అన్నమాట బాడీని. అందులోంచి దారుణంగా, అత్యంత దారుణంగా ప్రయాణం చేసుకుంటూ వెళ్ళవలసినటువంటి అవసరం ఉంది. కాబట్టి మనము అన్ని భగవంతుడు చూస్తున్నాడు అన్న సత్యం తెలిసినప్పుడు తప్పెందుకు చేస్తాం? మనం ఒక తప్పు మాట మాట్లాడతాం. అప్పుడు ఏమనుకోవాలి? అయ్యో భగవంతుడు చూస్తున్నాడు నన్ను, నేను తప్పు మాట మాట్లాడకూడదు. చాడీలు చెప్తున్నాను, అయ్యో తప్పు మాట మాట్లాడకూడదు. అయ్యో నాకు తెలియని విషయాలు మాట్లాడుతున్నాను, అయ్యో వాళ్ళు తప్పు చెప్తుంటే కనీసం వినడం కూడా తప్పే. చాడీలు చెప్తున్నారు అనుకో, వాళ్ళు ఎవరో మీకు సంబంధం లేని వాళ్ళ దగ్గర, అలాగా అని నవ్వుతూ వెళ్ళిపోండి అక్కడి నుంచి. మీరు ప్రత్యక్షంగా మీ కళ్ళతో చూస్తే తప్ప చెడు మాటలు నమ్మకండి. చుట్టాలలో ఎంత కామన్, ఒకసారి నేను చెప్పింది ఈ మాట ఒప్పుకుంటారా లేదా? ఇందులో ఇంతమంది ఉన్నారు కదా, ఒక్కసారి చెప్పండి. ఎన్నోసార్లు మనకు సంబంధం లేని చూడని విషయాలలో మనము శ్రద్ధ చూపించామా లేదా? ఒక్కసారి ఆలోచించండి అందరూ. లేదు అని చెప్పి ఎవరైనా అనండి. ఎవరైనా ఒక్కరు, ఇంతమంది ఉన్నారు కదా, ఎవరైనా ఒక్కరు చెప్పండి, అవును సార్ మేము మాకు సంబంధం లేనివి మేము వినకుండా వెళ్ళిపోయాం పక్కకి అన్న వాళ్ళు ఒక్కరు చేయలేపండి. భగవంతుడు ఉన్నాడు. సంబంధం లేనటువంటి విషయాలలో కూడా మనము తెలిసి తెలియకుండా అవతల వాళ్ళ లోపల తప్పులు వెతుకుతూ, అవతల వాళ్ళలో ఉన్నటువంటి మంచిని స్వీకరించకుండా మనం అవతల వాళ్ళ లోపల చెడుని వెతుకుతూ, అది కూడా చెడు మనకు తెలిసి ఉండకపోవచ్చు, తెలియచ్చు. ఎవరో చెప్తే, అది కూడా ఎవరో థర్డ్ పర్సన్ ఏదో సరదాగా చెప్తాడు. అలాంటివన్నీ వింటూ ఈ పాపాలన్నీ కూడా భగవంతుడు చూడకుండా ఉంటాడా? ఎప్పుడైతే యమధర్మరాజు ఘోరంగా, యమభటులు ఘోరంగా లాక్కెళ్తూ ఉంటారో, నేను రాను కాళ్ళు కాలుతున్నాయి అంటే లాక్కెళ్తారు. అప్పుడు లాక్కెళ్తే శరీరం అంతా కూడా కాలిపోతూ ఉంటుంది. అప్పుడు మళ్ళీ వీటికి తోడు ఇంకా తొందరగా లాక్కెళ్ళాలి. వాళ్ళకి మధ్యలో కోపం వచ్చినప్పుడల్లా టైంపాస్కి 2 దెబ్బలు ఎక్కువ వేస్తారు. బోర్ కొట్టిందల్లో వాళ్ళకి, అరే చేతులు ఖాళీగా ఉన్నాయి కదా అని చెప్పి ఇంకో 2 దెబ్బలు వేస్తారు. కాబట్టి ఎప్పుడూ కూడా భగవంతుడు ప్రతిదీ మనం చేస్తున్నటువంటి ప్రతి తప్పుని, ప్రతి ఒప్పుని కూడా భగవంతుడు చూస్తున్నాడు అని గుర్తుంచుకోవాలి. మంచి పని చేసినా అంతే, వేరే వాళ్ళు చూస్తున్నారని మంచి పని చేయాల్సిన అవసరం లేదు. మనం మంచి పని చేస్తే చూడాల్సిన వాళ్ళు చూస్తారు. దానికి సంబంధించినటువంటి ఫలం మనకు ఖచ్చితంగా దొరుకుతుంది. కాబట్టి మంచి చేసినా సరే. అండ్ ఇంకొక విషయం తెలుసా, అవతల వాళ్ళు చేసిన మంచిని చెప్పాలి, అవతల వాళ్ళు చేసిన చెడుని చెప్తే లాభం లేదు. అది కూడా మీరు ప్రత్యక్షంగా అనుభవించినప్పుడు కూడా చెప్పడం ఇంకా ఎంత కరెక్ట్ అని ఆలోచించండి ఒకసారి. మీరు ప్రత్యక్షంగా చూడనిది, ప్రత్యక్షంగా అనుభవించనివి ఎంతమంది మీద చాడీలు చెప్పారో చూడండి. ఇప్పుడు ఎంతమంది నరకానికి పోవాలో రెడీగా ఉండండి. యమభటులు కొట్టి తీసుకెళ్తారు. తీసుకెళ్ళాక అక్కడితో వెళ్ళిపోదు. మళ్ళీ 12 నెలల తర్వాత యమధర్మరాజు దగ్గరికి వెళ్తాం. యమధర్మరాజు చూస్తాడు, చిట్టా చూస్తాడు, దారిలో ఎంత అనుభవించాలో చూస్తాడు. చూసి తీసుకెళ్ళి బజ్జీలు, పకోడీలు ఇవన్నీ వేయించి అక్కడ వేడి నూనెలో అంటాడు. ఆ సమయం లోపల ఏమవుతుందంటే నొప్పి మనకు ఆ నొప్పి ఎంత తట్టుకోవాల్సి వస్తుందంటే, మామూలుగా అయితే ఈ శరీరంలో నొప్పి వచ్చినప్పుడు ఏమవుతుందంటే స్పృహ తప్పిపోతాం మనం జనరల్లీ. ఎప్పుడైతే స్పృహ తప్పిపోతామో అప్పుడు నొప్పి తెలియదు. కానీ యమలోకంలో అట్లా ఉండదు. యమలోకంలో ఏం చేస్తారంటే స్పృహ ఉంటుంది. ఆ యాతనా శరీరం అంటారు. ఆ యాతనా శరీరం ఒకటి ఇస్తాడనమాట. యాతనా శరీరం అంటే ఏంటి? మంచి శరీరం, ఇట్లాంటి చేతులు కాలు అలా ఉండదు.
యాతన శరీరం అంటే ఒక గోనె సంచి, ఆ గోనె సంచిలో వేయండి రా అంటాడు. మన కారణ శరీరాన్ని అందులో వేస్తారు. వేయగానే గోనె సంచిని తీసుకెళ్ళి నూనెలో వేస్తాడు. పెద్ద పెద్ద ఉంటాయి అన్నమాట. అందులో వేసేసి చిల వేయించి ఏం చేద్దామంటే యమధర్మరాజు బజ్జీలు చేయి అంటాడు. వేసి బజ్జీలు పిండి కలిపి వేస్తాడు, బాగా ఖాళీలాగా వేస్తాడు. ఒక్కసారి ఆలోచించండి, తప్పులు చేస్తున్నప్పుడు ఇవన్నీ తెలియదు, ఏడుస్తూ 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 ఘోరంగా అనుభవించాలి. భగవంతుడు సర్వభూతాలని చూస్తున్నాడు. మన శరీరాలు అందరిలో ఉన్నాడు. ఆయన క్షేత్రజ్ఞుడు. ఇది క్షేత్రము అని చెప్పేసి తెలిసినటువంటి వాడు క్షేత్రజ్ఞుడు. మనము కూడా క్షేత్రజ్ఞులం అవ్వచ్చు, కానీ మనం క్షేత్రజ్ఞులుగా అవ్వడానికి ఇష్టపడడం లేదు. ఎందుకోసం అంటే నా లోపల భగవంతుడు ఉన్నాడు అనే దానికంటే కూడా నా అవసరం వచ్చినప్పుడు కోరిక తీర్చే భగవంతుడు నాకు కావాలి అలా అనుకుంటున్నాం. కానీ నా లోపల భగవంతుడు ఉన్నాడు. నేను సాధన ద్వారా మంచి పనులు చేసి, చక్కటి పనులు చేసి నా లోపల మంచి లక్షణాలను పెంపొందించుకుంటే అదే దైవత్వం. నా లోపల దైవత్వాన్ని ఆవిష్కరించుకోవడం అంటే ఏంటి? నేను మంచి వ్యక్తిగా మారితే చాలు. చాలా సింపుల్. అదేం సినిమా? ప్రకాష్ రాజు చాలా మంచిగా ఉండమని చెప్తాడు. సీతమ్మ వాకిట్లో ఏమంటాడు? ఎంత సంతోషంగా ఉన్నామంటాడు. ఆయన ఏమంటాడు? ఎప్పుడు ఏదైనా నవ్వు. ఆయన పిల్లల్ని కూడా క్రిటిసైజ్ చేసినప్పుడు కూడా ఆయన నవ్వుతూ అలా నిలబడతాడు. అంతేలే, మనం ఏం చెప్పగలము అంటూ ఉంటాడు. ఆ క్యారెక్టర్ చూసినప్పుడు అలా నాకు ఆశ్చర్యం వేస్తుంది. ఎంత అద్భుతమైనటువంటి క్యారెక్టర్. పరిణతి చెందినటువంటి ఒక వ్యక్తి ఎలా ఉంటాడో అనేది మనకు తెలిసింది. ఒక సినిమా లోపల దస్విదానియా అనుకుంటా, ఆ సినిమా లోపల అతను చెప్తాడన్నమాట, ఇన్ని కోట్ల మంది జనాలు ఉన్నారు, ఇన్ని కోట్ల మంది జనాలలో నాకు తెలిసిన జనాలు ఎంతమంది? ఆ తెలిసిన జనాల్లో నన్ను ఇష్టపడే జనాలను ఒక నలుగురిని నేను చేసుకోలేకపోయానా అని చెప్పేసి బాధపడతాడు. చివరికి తను ఒంటరి ప్రయాణం చేసి తను చనిపోతాడని తెలిసిన తర్వాత అన్నమాట, అప్పుడు కొన్ని 10 కోరికలు పెట్టుకుంటాడు. ఆ కోరికలని తీర్చుకోవడానికి అని చెప్పేసి ఒక ప్రయాణం చేస్తాడు. కాబట్టి ఈ శరీరంలో భగవంతుడు ఉన్నాడు అని మనందరము తెలుసుకున్నాము. లేదు సార్, మా అందరికీ తెలుసు. ఎందుకంటే భగవద్గీతలో క్షేత్రజ్ఞ యోగం అడగండి, శ్లోకం ఒక పాట పాడండి, మేము అది ఏ శ్లోకం ఏ నంబర్తో సహా చెప్తాం. మాకు అవార్డ్స్ ఇచ్చారు, రివార్డ్స్ ఇచ్చారు. అవే మనకు కావాల్సింది, లేక అందులో తత్వం ఏం చెప్పారు అనేది కావాలా? క్షేత్రం శరీరం జానాతి. ఈ క్షేత్రమే శరీరము. ఈ శరీరం అనేటటువంటి క్షేత్రము, అందులోపల ఇది కేవలము ఒక చొక్కా లాంటిది, ఇది నేను పడేసి వెళ్ళిపోతాను అని చెప్పి తెలియాలి. నా చైతన్యం ఏదైతే ఉందో, నా చైతన్యం అంటే ఈ మూమెంట్ ఏదైతే ఉందో, ఈ మూమెంట్కి ఆశ్రయము అని చెప్పి తెలుసుకున్నవాడు క్షేత్రజ్ఞుడు. భగవంతుడు క్షేత్రజ్ఞుడు అంటున్నాం. మరి మనం ఎందుకు కాదు? ఎవరన్నా చెప్పగలరా? భగవంతుడికి ఇక్కడ క్షేత్రజ్ఞ అని పెట్టాడు, మనం ఎందుకు క్షేత్రజ్ఞ అనలేదు? ఎవరైనా జవాబు చెప్పండి ఒకసారి చూద్దాం. పోవడమే మనం క్షేత్రజ్ఞుడం కాలేదు. మనలో ఉన్న దైవాన్ని మనం తెలుసుకోలేకపోవడం వల్ల. ఒకవేళ తెలుసుకుంటే మనమే క్షేత్రజ్ఞుడం కదా. వెరీ గుడ్. సో ఈ విధంగా ఇక్కడ మనం తెలుసుకున్నటువంటి పాయింట్ ఏంటంటే మనం కూడా క్షేత్రజ్ఞులం అవ్వచ్చు. ఈ శరీరము ఒక చిన్న పరికరం అంతే. మంచి చేయడం కోసమై, నా పాపములన్నింటినీ క్షయం చేసుకోవడం కోసమని, నాకు కావలసినటువంటి ఒక గొప్ప శక్తి ఉంది అని చెప్పి తెలుసుకోవడం కోసం ఒక సాధనము. శరీర మాధ్యమం ఖలు ధర్మ సాధనం. ధర్మం చేయడానికి ఒక సాధనము ఈ శరీరము అని చెప్పి తెలుసుకున్నటువంటి వాడు ఎవరైతే ఉంటాడో వాడు క్షేత్రజ్ఞుడు. కానీ అది భగవంతుడికే ఇస్తున్నాడు, మనకి ఎందుకు ఇవ్వట్లేదు? ఎందుకంటే మనం తెలుసుకునే ప్రయత్నం చేయడం లేదు అన్న విషయం ఇక్కడ గుర్తుంచుకోవాలి. చాలా బ్యూటిఫుల్గా నేర్చుకున్నాం. అవ్యయ పురుష సాక్షి క్షేత్రజ్ఞ అక్షర. ఇప్పుడు అక్షరం అంటే మళ్ళీ మనము పురుషోత్తమ ప్రాప్తి యోగంలో తెలుసుకున్నాము. క్షర అక్షర అని 2 ఉంటాయి. ఈ రెండింటికి అతీతమైనటువంటి నేను అన్నాడు. మళ్ళీ ఇక్కడేమో భగవంతుడినే అక్షరుడు అంటున్నాడు. ఒక్కసారి ఆలోచించినట్లయితే అక్కడ కాంటెక్స్ట్ వేరు, ఇక్కడ కాంటెక్స్ట్ వేరు. క్షరము అక్షరము, ఈ శరీరము క్షరము అంటే పాడయ్యేది. మాయ ఏదైతే ఉందో అది మనం దాటే వరకు కూడా అక్షరమే. ఈ రెండింటికి అతీతమైనటువంటి వాడు భగవానుడు. తర్వాత మనకు వస్తుంది. ఈ రెండింటికి అతీతమైనటువంటి వాడు క్షరము అక్షరములకు రెండింటికి అతీతమైనటువంటి వాడు పరమేశ్వరుడు. కానీ పరమేశ్వరుడు కూడా అక్షరుడే. ఏ విధంగానైతే మన లోపల అమాయకత్వం అజ్ఞానం పోనంత వరకు మన లోపల మాయ ఎలా అయితే ఉంటుందో ఆ మాయ భగవంతుడు కంట్రోల్లో ఉంటుంది. భగవంతుడు ఎప్పటికీ కూడా క్షరం కానటువంటి వాడు. అక్షరము భగవంతుడు అక్షరుడు, క్షరము కానటువంటి వాడు. ఎప్పటికీ కూడా భగవంతుడి యొక్క అవ్యయుడు లాంటిదే ఇది దాదాపుగా. అంటే నశించకుండా వ్యాప్తి చెంది ఉన్నటువంటి వాడే భగవంతుడు.
అని ఇక్కడ మనం కొద్దిగా ఏంటంటే నశించడు, కానీ వ్యాప్తి చెందాడు. వ్యాప్తి చెందినప్పుడు ఏమవుతుంది, ఇక్కడ కొద్దిగా పాడవడమో అక్కడ కొద్దిగా పాడవడమో జరుగుతుంది, కానీ పాడవదు. అన్ని చోట్ల కూడా భగవంతుడి యొక్క శక్తి కనిపిస్తుంది మనకు. కాబట్టి ఆ విధంగా భగవంతుడు అవ్యయుడు, అక్షరుడు అన్నటువంటి విషయాన్ని మనము తెలుసుకున్నాం. తర్వాత చూసినట్లయితే యోగ. యోగ యోగ అంటే ఉపాయం, తెలివితేటలు, ప్లాన్, చాలా అర్థాలు ఉన్నాయి. ఇంకోటి కలయిక. యోగం అంటే ఏంటి, మనము యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యానంతో తెలుసుకునేటటువంటిది ఏదైతే ఉందో సాధించేటటువంటి స్థితి, అది యోగ స్థితి. ఆ యోగ స్థితి ద్వారా మనం ఏం తెలుసుకుంటున్నాము, భగవంతుడితో కలయిక తెలుసుకుంటున్నాము. ఆ యోగ స్థితి ఇక్కడ ఏదైతే ఉందో ఆ యోగ స్థితి అల్టిమేట్ స్థితి. ఇప్పుడు ఏంటంటే మెడిటేషనే హయ్యెస్టా అంటే మళ్ళీ మెడిటేషన్ హయ్యెస్ట్ కాదు. మెడిటేషన్లో చివరి స్థాయికి వచ్చిన తర్వాత భగవంతుడిని అందులోపల మనము ఊహించుకుంటూ చేసి అప్పుడు భగవంతుడిలో ఐక్యమవుతాం. కాబట్టి అది అంటే యోగ అంటే ఒక గొప్ప ఆలోచన. దేని ద్వారా అయితే మనం భగవంతుడి లోపల కలిసిపోతామో, ఏ ఆలోచన ద్వారా భగవంతుడితో ఏకత్వాన్ని మనం సాధిస్తామో, ఏ ఆలోచన ద్వారా నేను క్షేత్రజ్ఞుడను అనేటటువంటి ఆలోచన మనకు వస్తుందో, యోగము చేత మనము భగవంతుడిని పొందవచ్చు. అటువంటి వాడు దేని ద్వారా అయితే భగవంతుడిని మనము పొందుతామో అతడు యోగ. అంటే మన ఇంద్రియాలన్నింటినీ కూడా అణుచుకుని, అంటే యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ఇవన్నీ మనం ఏ విధంగానైతే అణుచుకొని మనస్సుని కూడా, ఇంద్రియాలతో పాటు మనస్సుని, ఏకాదశి ఉంది కదా మనకు. ఏకాదశి ఏంటి, ఏకాదశికి ఉపవాసం ఉంటారంటే ఏంటి దాని మీనింగు, మన 10 ఇంద్రియాలు ప్లస్ 1 మనస్సు, ఈ 11ని నిగ్రహం చేసుకోవడమే ఏకాదశి వ్రతం. ఏకాదశి వ్రతం అంటే మనమేమనుకుంటామో ఉపవాసం ఉండడమే ఏకాదశి వ్రతం అంటాం. కాదు, ఇలా మనని మనం నియంత్రించుకోవడము, అది ఒక ఆలోచన. వేటినైతే మనం నియంత్రించడం ద్వారా ఒకరిని చేరుకుంటామో అది యోగము. మన ఆలోచన ద్వారా పొందగలిగేవాడు భగవంతుడు. అంటే ఆలోచన లేనిదే భగవంతుడిని పొందలేము. అటువంటి వాళ్ళందరికీ లీడర్ మళ్ళీ భగవంతుడే. యోగ విధాం నేత, యోగ విధులు ఎవరైతే ఉంటారో, యోగ విధులు ప్లూరల్ ఫామ్ యోగ విధాం, నేత అంటే లీడర్. ఇలా ఆలోచించే వాళ్ళు ముందేమో అభ్యాసం ద్వారా పొందగలిగేవాడు, ఆలోచన ద్వారా పొందగలిగేవాడు, ఇంద్రియాల నిగ్రహం ద్వారా పొందగలిగేవాడు యోగా. ఈ పాయింట్ అర్థమైందా? ఒక్కసారి చెప్పండి, యోగా అనేది పాయింట్ అర్థమైందా? అర్థం కాని వాళ్ళు అడగండి. మన ఇంద్రియాలను నిగ్రహించుకోవడం ద్వారా ఎవరైతే మనకు లభిస్తారో వారు యోగా. అంటే ఇంద్రియాలను నిగ్రహించుకోవడం అంటే ఏంటి, నాలిక కట్టేసుకోవడము, ముక్కు మూసుకోవడము, కళ్ళని మూసుకోవడము, చెవులను మూసుకోవడము, చెడు స్పర్శ లేకుండా ఉండడము, ఇలాగా మన కాళ్ళతో చెడు పనులు చేయకుండా ఉండడం, చెడుతో చెడు పనులు, ఇలా మన ఇంద్రియాలను నిగ్రహించుకోవడము, మనస్సుని నిగ్రహించుకోవడం ద్వారా ఎవరిని పొందుతాము, ఆయన. అంటే ఈ నిగ్రహం ద్వారా పొందగలిగేది యోగా. ఒక ఆలోచన ఒకటి. రెండవది ఏంటి, యోగా అంటే ఒక ఆలోచన, ఒక ప్లాన్, ఒక ప్రణాళిక ద్వారా మనం భగవంతుడిని పొందగలుగుతాము. ఇంకోటి యోగ అంటే ఎవరిలో మనము ఐక్యం అవ్వబోతామో, ఎవరిలో మనము ఐక్యం కాబోతున్నామో ఆయన యోగ. క్లియర్? ఎనీ క్వశ్చన్స్? అంటే యోగం అనేది ఎక్కడి నుంచి వచ్చింది, మనకు యోగ నుంచి వచ్చింది అనమాట. ఈ యోగ అనేటటువంటిది ఏంటంటే మనకు ఇప్పుడు మనము కర్మయోగము, భక్తి యోగము, జ్ఞాన యోగము అక్కడ వచ్చినప్పుడు యోగం అంటే అర్థం ఏంటంటే ఒక ఆలోచన, ఒక ప్లాన్, ఒక ప్రణాళిక అని. ఇక్కడ యోగ అంటే ఏంటంటే ఈ ఆలోచన ద్వారా ఎవరినైతే చేరుకుంటామో ఆయనని యోగ అంటారు. ఉదాహరణకు యోగ అంటే ఎవరు అంటే భగవంతుడు అని చెప్పారు. యోగ ఎవరు, భగవంతుడు. యోగ విధాం నేత అంటే ఎవరు, భగవంతుడు. అక్షర అంటే ఎవరు, భగవంతుడు. అవ్యయ అంటే ఎవరు, భగవంతుడు. క్షేత్రజ్ఞ ఎవరు, భగవంతుడు. ఇవన్నీ నేను అవగలను. నేనే క్షేత్రజ్ఞులను అవగలుగుతాను. నేనే భగవంతుడిలో యోగా అంటే ఐక్యం అవ్వగలను. నేనే అక్షరుడను. క్షరుడు అంటే మార్పు చెందడం.
నశించడం. వ్యయం అన్నా కూడా అదే మీనింగ్, అవ్యయుడు. అక్కడ అవ్యయం అంటే మనం ఇంకోటి ఏం సంస్కృత అర్థం ప్రకారం కూడా తెలుసుకున్నాం. అలా కాకుండా మనం ఉండగలమా? అవును, ఉండగలము. మనలోని దైవత్వాన్ని ఆవిష్కరించుకోగలుగుతాము. ఇటువంటి జనాలందరూ ఎవరైతే విచారణ చేస్తూ నేను భగవంతుడి దగ్గరికి వెళ్ళాలి అనేది ఒక గ్యాంగ్ తయారవుతుంది కదా, ఆ గ్యాంగ్ లీడర్ ఎవరు అంటే భగవంతుడే. ఎందుకంటే అలాంటి వాళ్లకు భగవంతుడు అటువంటి సౌకర్యాలు ఇస్తాడు. ఇది నేను ఒక 100 సార్లు చెప్పాను, ఇంకొకసారి చెప్తాను. మనం ఏ విషయాన్ని అయితే గట్టిగా పట్టుకొని ఆ విషయం పైన ఎక్కువ ఫోకస్ చేస్తామో అప్పుడు ప్రకృతి శక్తులన్నీ కలిసి కూడబలుక్కుని మనకు ఆ వస్తువు దొరికేలాగా చేస్తాయి. ప్రకృతి శక్తులన్నీ కలిసి ఆ వస్తువు మనకు అందజేసేలాగా ప్రయత్నం చేస్తాయి. అదే ఇక్కడ యోగ విధామ్నేత. మనం గనక మనస్ఫూర్తిగా భగవంతుడితో ఐక్యం అవ్వాలి, భగవంతుడి స్వరూపాన్ని మన లోపల చూడాలి అని ఎప్పుడైతే అనుకుంటామో అప్పుడు భగవంతుడే మనకు అవకాశాలు ఇస్తాడు, మనకు భగవంతుడే ఆపర్చునిటీస్ ఇస్తాడు. అటువంటివి కావలసినవన్నీ కూడా మనకు అందిస్తాడు. ఎందుకో తెలుసా? భగవంతుడు ప్రధాన పురుషేశ్వరుడు. ప్రధానము అంటే ప్రకృతి స్వరూపుడు, పురుషుడు అంటే మనము. ఒకటి ప్రకృతి అంటే మాయ, ఒక మనిషి. ఈ ఇద్దరికి కూడా ఈశ్వరుడు భగవంతుడే. ప్రధానము పురుషుడు. పురుషుడు అంటే మనము కూడాను, పురములో శయించిన వాళ్ళము. పురుషుడు అంటే భగవంతుడు కూడాను. ఈ ప్రధానము పురుషుడు. ప్రధానం అంటే మనకు కనిపించేదంతా మాయ, ఈ ప్రకృతి. పురుష అంటే మనము. ఈ ప్రకృతి పురుషులకు ఈశ్వరుడు ఎవరు? భగవంతుడే. ఒకటి క్షర, ఒకటి అక్షర, మరొకటి పురుషోత్తమ. సో భగవంతుడు ఇక్కడ ప్రధాన పురుషేశ్వరు అంటే ప్రధానం అనే ఒక తత్వానికి, పురుషుడు అనేటటువంటి ఒక తత్వానికి, ఈ 2 తత్వాలకు కూడా లీడర్ ఎవరు అంటే ప్రధాన పురుషేశ్వరుడు అయినటువంటి ఆ భగవంతుడు. ఆ భగవంతుడు ఎటువంటి వాడు? నరసింహస్వామి రూపంలో, నరసింహస్వామి లాంటి శరీరాన్ని కలిగి వచ్చి ఆర్తులను కాపాడడానికి వచ్చినటువంటి వాడు. ఇక్కడ ఆర్తులు అంటే ఎవరు? ఆర్తులు అంటే ఎవరంటే ఆపద. ఈ సంసారం అనేటటువంటిది ఆపద అని చెప్పి తెలిసిన వాళ్ళు. సార్ అట్లా లేదు సార్, మాకు మంచిగా ఉంది, పిల్లలు, మనవరాళ్ళు, మనవళ్ళు, మంచిగా అందరి మీద చాడీలు, మాకు మంచి చేసిన వాళ్ళ మీద కూడా మేము చాడీలు చెప్పుకుంటాం. మీకు తెలుసా? చెడుగా మాట్లాడతాం, తెలిసి తెలియక నేరాలు మాట్లాడుకుంటాం, అనవసరమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటాం, సమయాన్ని వృధా చేస్తూ ఉంటాం. అది కాదు ఆర్తి. మనకు భగవంతుడా నా స్వరూపాన్ని నాకు తెలియజేయి. ఓ భగవంతుడా, నేనెవరిని, ఎందుకు పుట్టాను, ఎందుకు జన్మలెత్తుతున్నాను, ఇలా ఎందుకు ఈ సంసార సాగరంలో మునిగిపోతున్నాను? నాకు వచ్చినటువంటి పెద్ద ఆపద సంసారము. ఎందుకంటే ఇది ఒక ఊబి లాంటిది. ఈ ఊబి నన్ను బయటికి రానియడం లేదు. నాకు ఎంత వయసు ఉందో కూడా తెలియదు, ఎన్ని రోజులు బతుకుతానో కూడా తెలియదు. మళ్ళీ ఇంకొక తల్లి కడుపులోకి చేరాలి, మళ్ళీ శరీర భాగాలు పెరగాలి, తర్వాత మనస్సు రావాలి, తర్వాత బుద్ధి రావాలి, మళ్ళీ కాలేజ్కి వెళ్ళాలి, స్కూల్కి వెళ్ళాలి, ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాయాలి. ఇవన్నీ ఇండియాలో పుడితే, ఏ ఆఫ్రికా కంట్రీలోనో పుడితే, ఏ పాకిస్తాన్లోనో పుడితే, ఒక్కసారి ఆలోచించండి. ఇవాళ రోడ్డు మీద నేను బైక్ మీద వెళ్తుంటాను అనమాట. తత్వ విధానంద గారి క్లాస్కి వెళ్ళి వస్తుంటే 2 ఆడవాళ్ళు, పాపం ఇద్దరు ముసలి వాళ్ళే. వాళ్ళు ఈ ఉంటాయి కదా కూరగాయలు పెట్టేదాన్ని ఏమంటారు, వారంకి ఒక రోజు కూరగాయలు పెడతారు కదా, దాన్ని ఏమంటారు? ఆ సంత లోపల వాళ్ళు పాపం అరేంజ్ చేస్తున్నారు అనమాట. అరేంజ్ చేయడానికి అవి మోసుకొని వెళ్తున్నారు పాపం 2 ఆడవాళ్ళు. ఇద్దరు కూడా పెద్దవాళ్ళే, ఇద్దరు కూడా 60 ఏళ్ళ కంటే పెద్దవాళ్ళు. వాళ్ళు మోసుకొని ఇలా కష్టంగా వెళ్తున్నారు. ఒక ఆవిడ పొట్టిగా ఉంది, ఇంకొక ఆవిడ పొడుగ్గా ఉంది. ఇద్దరు బ్యాలెన్స్ చేసుకోలేకపోతున్నారు. అలా వెళ్తున్నారు, వాళ్ళిద్దరు నడుచుకుంటూ వెళ్తున్నారు. ఇటు నుంచి ట్రాఫిక్ వస్తుంది, అటు నుంచి ట్రాఫిక్. ఎవరో మ్యూట్లో లేరండి ప్లీజ్. సో అక్కడి నుంచి ట్రాఫిక్ వస్తుంది, ఇక్కడి నుంచి ట్రాఫిక్ వస్తుంది. పాపం వాళ్ళ కష్టాన్ని అణుచుకుంటూ అలా వెళ్తున్నారు. వాళ్ళు ఇంట్లోపల కూర్చొని, టీవీల ముందు కూర్చొని, మొబైళ్ళ ముందు కూర్చొని సంతోషంగా ఉన్నటువంటి మనము ఒక్కసారి బయట కళ్ళు తెరిచి చూస్తే బయట ప్రపంచంలో మనుషులుగా పుట్టి కూడా ఎన్ని కష్టాలు పడుతున్న వాళ్ళనో చూడండి. అసలు మనిషి జన్మ రాకుండా ఉంటే ఇంకా అదెంత ఘోరమో ఆలోచించండి. కుక్కలు, నక్కలు ఉంటాయి, పాపం అలా ఎదురు చూస్తూ ఉంటాయి. ఎముకలన్నీ ఎండిపోయి కనిపిస్తూ ఉంటాయి. అవి ఆహారం కోసం అలా చూస్తూ ఉంటాయి. మనం ఇచ్చేటటువంటి ఎంగిలి వస్తువుల కోసం ఎదురు చూస్తూ ఉంటాయి, అలా చూస్తూ ఉంటాయి. వీడు తిన్న తర్వాత 4 ఎంగిలి మెతుకులు నాకు పడేయలేకపోతాడని. అవి కూడా దొరకక ఎముకలన్నీ బయటికి తేలుతూ కనిపిస్తాయి. మళ్ళీ పునరపి జననం, పునరపి మరణం, పునరపి జననే జఠరే శయనం.
ఎన్ని రోజుల పాటు ఇంకా మళ్ళీ తల్లి ఉమ్ము లోపల పడుకుంటావు నువ్వు? ఆ జఠరంలో ఎన్నిసార్లు పడుకుంటావు? ఇంకా విసుగు రాలేదా? బోర్ రాలేదా? సార్ అట్లా మాత్రం అనగాండి సార్, మాకు మస్తు అనిపిస్తుంది. కర్రలాట ఆడతాం మేము, మస్తు కొడతాం. ఇటు ఇటు ఈమె కొడతా, ఇటు ఈమె కొడతా. అవసరం వస్తే నాకు ఆమె నచ్చదు, నెత్తి మీద రెండేస్తాను. పిచ్చి మాటలా, పిచ్చి పనులా? ఇదా భక్తి అంటే? మనలో ఉన్నటువంటి భగవంతుణ్ణి బయటికి తీసుకురావాలి. ఎట్లా తీసుకొస్తాము? నామస్మరణ, నామం తెలుసుకుని, నామం యొక్క అర్థంని తెలుసుకుని దాన్ని స్మరించడం. ఒక్క నామం చాలు. రామనామంతో ఒక ఆయన మహర్షి అయినప్పుడు ఈ 1000 నామాలు ఇచ్చారు. మరి మనం ఎందుకు మహర్షులను కాలేము? కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు. ఈ మాట అనగానే వాడు ఏమంటాడు? అదేం సినిమా, అదుర్సు సినిమానా, బాద్షా సినిమాలో వాడు ఏమంటాడు? కృషి ఉంటే, ఆ సినిమాకి పేరు కూడా పెడుతుంది ఆమె, ఎవరు, కాజల్ అగర్వాల్. కృషి ఉంటే మనుషులు ఋషి అవుతారు. ఏ లాభము, అడుక్కు తిరిగిపోయాడు వాడు, ఉన్న సంపద అంతా కూడా పోగొట్టుకున్నాడు అని చెప్పేసి అంటాడు. జ్ఞాపకం ఉంది, ఎంఎస్ నారాయణ మర్చిపోయినట్టున్నారు. ఎనీవే, సినిమాలు చూడరు. మరి ఏంటో, మరి ఎలా టైంపాస్ అవుతుందో మీకు అర్థం కాదు. నేను అటు సినిమాలు చూస్తున్నాను, ఇటు ఆఫీస్కి వెళ్తున్నాను, ఇటు ప్రవచనాలు చెప్తున్నాను. గుర్తుండదు గురుగారు. అయ్యో, ఇంత మంచి మంచి ఇవి కూడా గుర్తుగా. వాడు ఏమంటాడు ఆ సినిమా లోపల, ఇవి మంచి స్టోరీ చెప్తుందన్నమాట. వాడేమో కొద్దిగా రామ్ గోపాల్ వర్మ క్యారెక్టర్గా వాడిని తీశారనమాట. వాడికి ఒక స్టోరీ చెప్పడానికి అవును అవును కరెక్ట్. ఇటలీకి వెళ్తాడు వాడు. వెళ్ళి సినిమా లొకేషన్స్ అవి ఇవి చూద్దామంటే అప్పుడు కాజల్ అగర్వాల్ తను కూడా చెప్తాను ఒక స్టోరీ అంటుంది అనమాట. చెప్పగానే చెప్పు అంటాడు. చెప్తే ఆమె చెప్తుంది అనమాట. ఇలా ఒకడున్నాడు, తన సంపద అంతా పెట్టి ఊరంతా బాగు చేసి తన దగ్గర ఒక్క రూపాయి కూడా మిగిల్చుకోకుండా చేశాడు. అంటే ఏం సాధించాడు అతను? ఈ సినిమాకి కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారని పేరు పెడతాను సార్ అంటే ఏం సాధించాడు అంటారు. సో ఒక్కసారి ఆలోచిస్తే ఏంటంటే, మనము కష్టపడుతున్నామా? కష్టపడ్డప్పుడు మనం కూడా ఋషులయ్యే అవకాశం ఉంది. ఇక్కడ నారసింహ వపుహు అంటే శరీరం. మనం ఇందాక చెప్తాం కదా, ఏది అంతరాయతిమిరోపశాంతయే శాంతపావనం అచింత్య వైభవం తం నరం వపుహు కుంజరం ముఖే. వపుహు అంటే శరీర భాగం. సో నరసింహం అనేటటువంటి వపుహు, శరీరాన్ని కలిగినటువంటి ఆ మహానుభావుడు ఎవరైతే ఉన్నాడో ఆయన ఆర్తి తీరుస్తాడు, బాధలను తీరుస్తాడు, సంసారంలోంచి బయటపడేస్తాడు. ప్రహ్లాదుడు చిన్నవాడు, కానీ భగవంతుడి పైన అచంచలమైనటువంటి భక్తి. అతన్ని అడుగుతారన్నమాట ఆయన ఫ్రెండ్స్ అంతా, నువ్వు ఇంత జ్ఞానం ఎలా చెప్పగలుగుతున్నావు? మేమందరం మన సార్లు ఏం చెప్తే అదే చెప్తున్నాం, కానీ నువ్వు మాకు తెలియనటువంటి జ్ఞానాన్ని ఎలా చెప్తున్నావు అంటే చెప్తాడు, నేను మా తల్లి కడుపులో ఉన్నప్పుడు అన్నీ విన్నాను. ఈ ప్రపంచమంతా కూడా ఒక మాయ. ఈ ప్రపంచాన్నంతా కూడా సృష్టించింది శ్రీమన్నారాయణ అంటే మళ్ళా విష్ణుమూర్తి అనుకోవద్దు. శ్రీమన్నారాయణుడు అంటే భగవంతుడు. ఆ పరబ్రహ్మ ఎవరైతే ఉన్నారో ఆయన ఈ ప్రపంచంలో మనుషులను, దేవతలని, రాక్షసులని, అన్ని జీవరాశులను పుట్టించినటువంటిది ఆయననే. ఆయన నిర్వికారుడు, నిరాకారుడు, సర్వత్రా వ్యాప్తి చెందినటువంటి వ్యక్తి అని చెప్పి చిన్న పిల్లవాడు ఇవన్నీ చెప్తుంటే మిగతా పిల్లలందరూ బేబీస్, వాళ్ళందరికీ అర్థం కాదు. మెల్లమెల్లగా ఇతనితో మాటలు వింటూ వాళ్ళకు కూడా అర్థమైపోతుంది. అప్పుడు వాళ్ళకి ఆయన ఏమంటాడంటే, ఒక్కటే మాట గుర్తుంచుకోండి, నారాయణ అని చెప్పి అంటే చాలు. ఆ ఒక్క మాట అంటే చాలు మీరు, అందులో ఇప్పుడు నేను చెప్పిన తత్వం అంతా ఉంది అని. అప్పుడు వాళ్ళందరూ కూడా నారాయణ నారాయణ నారాయణాయ అంటూ ఉంటారు. నారాయణాయ నమః, నారాయణాయ నమః అంటూ ఉంటారు. అంటే అందులో అన్నీ వచ్చేసాయి. నరుడుగా మనం ప్రయాణము, నీళ్ళల్లో మన ప్రయాణము, నీళ్ళలోంచి ప్రపంచమంతా పుట్టింది. ఈ పుట్టించిందంతా ఒక్కడే, ఆయన నారాయణుడు అని చెప్పి ఎప్పుడైతే గుర్తిస్తారో అప్పుడు వాళ్ళందరికీ అది చదువుతూ ఈ ప్రహ్లాదుడు చెప్పిన మాటలు జ్ఞాపకం వస్తాయి. ఇప్పుడు మీరు కూడా చాలామందికి విష్ణు సహస్రనామం వచ్చు. ఇట్లా విష్ణు సహస్రనామం మొత్తం నోటికి రాని వాళ్ళు ఎవరు ఉండరు, నాకు కూడా తెలిసిన విషయం. కాకపోతే ఇప్పుడు అర్థం చేసుకొని చదవండి. ఇది అదృష్టం, చాలా అదృష్టం. మనము చాలా డీటెయిల్గా ఇప్పటికి మనం 10, 15, 20 15 చెప్పుకున్నామేమో మ్యాక్సిమం. కానీ అందులోపల ఉన్నటువంటి మీనింగ్ను గుర్తు చేసుకుంటూ చదవండి. ఎంత ఆనందం అనిపిస్తుందో. అలా నరసింహస్వామి రూపమే అని ఎందుకు చెప్పాడు అక్కడ? శ్రీకృష్ణ రూపం అని చెప్పచ్చు, లేకపోతే మత్స్యావతార రూపం అని చెప్పలేదు. ఎందుకంటే చిన్న పిల్లవాడైనా సరే జ్ఞానం వస్తే వాడు వృద్ధుడు. ఒకసారి గౌతమ బుద్ధుడు తన ప్రచారాలు అన్ని చోట్లకి వెళ్తూ ఉంటాడు. ఇప్పుడు హీ ఈజ్ నో మోర్ ఏ కింగ్. అందరూ ఆయనని క్వశ్చన్ చేయడం కూడా మొదలెట్టారు. ఒక చెట్టు కింద అందరు జనాలు ఆయనను పిలిపిస్తారు. ఈయనని అడుగుదాం క్వశ్చన్స్, ఏం మాట్లాడుతున్నాడు ఈయన నీతుల వల్ల ఏమవుతుందంటే అందరూ ఆయన వైపు వెళ్ళిపోతున్నారు. ఇంట్లో అన్ని బాధ్యతలు వదిలేసి వెళ్ళిపోతున్నారు. అందరూ పిలిచి అక్కడ అందరూ ముసలాళ్ళందరూ కూర్చుంటారు. ఆ గడ్డం వేసుకొని, తెల్ల గడ్డం వేసుకొని కూర్చుంటారు. ఏందయ్యా
నువ్వు చూస్తేనేమో యంగ్స్టర్ లాగా కనిపిస్తున్నావు, 35-40 ఇయర్స్ కంటే ఉండవు నీకు. మేమందరం పెద్దోళ్ళం, మా అందరికంటే నువ్వు తెలివైనోడువా? ఇప్పుడు బుద్ధుడు అంటాడు అనమాట, మీరందరూ కూర్చున్న చెట్టు ఉంది కదా, ఆ చెట్టు వయసు ఎంత? ఆ చెట్టు మీ అందరికంటే తెలివైందా అని అడుగుతాడు. దాన్ని జవాబు చెప్పమనండి అంటాడు. సో ఇక్కడ మనం నారసింహ వపుః అనేటటువంటిది చాలా అద్భుతమైనటువంటి మంత్రం అని చెప్పి గుర్తుంచుకోండి. ఇక్కడ ఏమంటున్నాడంటే, చిన్న పిల్లవాడైనా సరే అతన్ని కాపాడడానికి సర్వాంతర్యామైనటువంటి భగవంతుడు, నిరాకారుడైనటువంటి భగవంతుడు నరాకారంలో కనిపించాడు, నరహరి అవతారంలో కనిపించాడు, కనిపించి తన భక్తుల్ని కాపాడాడు. అదేవిధంగా మనం ఇందాక కూడా చెప్పాను, ప్రధాన పురుషేశ్వరాలు కూడా మనం తెలుసుకున్నాం. ఏంటంటే ఈ రెండింటికి ఒకే ఇదైనటువంటి భగవంతుడు యోగ విధానేత. ఎవరైతే కోరుకుంటారో వాళ్ళందరికీ లీడర్గా వస్తాడు, మీరు కోరుకున్నటువంటిది మీకు అందిస్తాడు. భగవంతుడు మనకు సపోర్ట్ చేసేది ఒక్కసారి గుర్తుంచుకోండి. మళ్ళీ చెప్తున్నా, మీరు అడిగిన కోరికలు తీరవు. స్ట్రైట్ ఫార్వర్డ్ ఏ మంత్రం మన చదవండి, కోరికలు తీరవు. ఓకే, ఈ ఉన్న ఫ్యాక్ట్ చెప్పుకుందాం డైరెక్ట్గా. ఒక్క కోరిక మాత్రం గ్యారంటీగా తీరుతుంది. ఏంటంటే, నన్ను తెలివైన వాడిని చెయ్యి భగవంతుడా, నన్ను జ్ఞానవంతుని చెయ్యి భగవంతుడా. ఈ కోరిక మాత్రం గ్యారంటీగా తీరుతుంది. దానికి ఉదాహరణ ఏంటి? ఎవరైనా చెప్పండి, దానికి ఉదాహరణ మంత్రం ఒకటి. చాలా మంత్రాలు ఉన్నాయి. నాలో అజ్ఞానాన్ని పోగొట్టు అనేటటువంటి 2 గొప్ప మంత్రాలు చెప్పండి, శ్లోకాలు, మంత్రాలు. కాదు, అది మన గురు స్తోత్రం. అది అసతోమ సద్గమయ్యేది కరెక్టే. ఓకే, హయగ్రీవుడు దక్షిణామూర్తిని వదిలేసేయండి ప్రస్తుతానికి. ఇది మీరు ఇప్పుడు చెప్పింది కరెక్ట్. ఇది అసతోమ సద్గమయ్య కరెక్ట్. ఇంకొకటి చెప్పండి, మనలో అజ్ఞానాన్ని పోగొట్టం అని చెప్పేది. అది మళ్ళీ జ్ఞానాంజన శలాకయ్య, అది వేరు. అది మళ్ళీ మీరు చక్షురుని మిళితం అయిన తస్మై శ్రీ గురువే నమః, గురువు యొక్క మంత్రం చెప్తున్నారు. అది కాదు నేను అంటున్నది. కాదు, ఇప్పుడు ఒకటి చెప్పారు, ఒకటి చెప్పారు ఇందులో ఆల్రెడీ, గాయత్రి మంత్రం. హయగ్రీవుడు, దక్షిణామూర్తి, గురు స్వరూపాలు వీళ్ళందరూ. వాళ్ళని నా అజ్ఞానం తొలగించమని అంటారు. ఇప్పుడు ఒకటి చెప్పారు, గాయత్రి మంత్రం అని చెప్పారు. గాయత్రి మంత్రం చెప్పారు. గాయత్రి మంత్రం ఏంటి? అన్నిటికంటే కూడా గొప్ప మంత్రం. గాయత్రి మంత్రం ఉన్న మంత్రాలలో గొప్ప మంత్రం. ఆ మంత్రం యొక్క అర్థం ఏంటి? నాలో అజ్ఞానాన్ని సూర్యుడిలో ఉన్నటువంటి వెలుతురు నాలో తొలగించాలి. ఇంకొకరు అసతోమ సద్గమయ తమసోమ జ్యోతిర్గమయ, అది కూడా చెప్పారు. అది కూడా కరెక్ట్. అదేవిధంగా ఇప్పుడు నేను ప్రతిరోజు మీరు చెప్పినవన్నీ కరెక్టే, కానీ నేను చెప్తున్నవి ఇంకా బెస్ట్ 2 ఎగ్జాంపుల్స్ చెప్పమని. అలాగే మళ్ళీ ఇది అంతరాయ తిమిరోపశాంతయ్య, అది కూడా చెప్పాం కదా. అంతరాయ చతుర్థి విభక్తి, తిమిర ఉపశాంతయే, లోపల ఉన్నటువంటి తిమిరము ఉపశాంతం. తిమిరం అంటే ఏంటి? అంధకారం, అజ్ఞానం. నా లోపల ఉన్నటువంటి అజ్ఞానము, నా లోపల ఉన్నటువంటి తిమిరాన్ని పోగొట్టు భగవంతుడా. ఎందుకు ప్రతిరోజు అది చదువుతాను నేను ప్రారంభించేటప్పుడు? నా లోపల ఉన్నటువంటి అజ్ఞానాన్ని పోగొట్టు, నా లోపల ఏమైనా తప్పులు ఉన్నట్లయితే వాటిని తీసేసేయి. నేను జ్ఞానం కోసమే ప్రయత్నం చేస్తున్నాను భగవంతుడా, నాకు ఇది ఒక్కటి అందించు చాలు, నాకు ఇంకేమీ అక్కర్లేదు. మిగతావన్నీ కూడా మెటీరియలిస్టిక్ నీడ్స్, నా ప్రారంభం ఉంటే వస్తుంది, లేకపోతే రాదు. నేను అడిగాననే నాకు బీపీ ఇచ్చావా, నేను అడిగాననే నాకు షుగర్ ఇచ్చావా, నేను అడిగానే నాకు క్యాన్సర్ ఇచ్చావా, నేను అడిగాననే నాకు ఎయిడ్స్ ఇచ్చావా, అడిగాననే కరోనా ఇచ్చావా? ఏమిచ్చావు? దేవుడా, నీకు కొండకొస్తాను, నాకు బీపీ ఇవ్వు అంటే నాకు బీపీ ఇస్తావా? చెప్పండి ఒకసారి. ఇందులో ఎంతమంది కోరుకున్నారు అట్లాగా? కొండెక్కుతాను, నాకు షుగర్ రావాలని ఎంతమంది కోరుకున్నారు? ఒకసారి చేయలేపండి, హ్యాండ్ రైజ్ చేయాలి, లేదా మాట్లాడండి. కనీసం ఎంతమంది కోరుకున్నారో చెప్పండి, చూద్దాం. దేవుడా, నాకు కనుక షుగర్ ఇస్తే ఓకే, నీకు కొండ వస్తాను, కొండకి మెట్టుకు కొబ్బరికాయ కొడతానని ఎంతమంది మొక్కుకున్నారు? అలాగే ఎవరు కోరుకోరు సార్. మరి అయితే రాదా? మరి అది కోరుకోకపోయినా వస్తుందా, రావట్లేదా? చెప్పమ్మా. వస్తుంది సార్. మరణం కావాలని కోరుకుంటుంటారు సార్ కొంతమంది, మరణం మాత్రం వస్తుందా? మరి అది కూడా రాదు. సో కాబట్టి ఏంటంటే, ఈ ప్రపంచంలో కోరుకున్నది జరుగుతుంది అని అనుకుంటే అది అబద్ధం. అదేంటంటే, ఎవరో ఒకరు ప్రవచనకర్తలు అట్లా చెప్తారు, ప్రారబ్ధము దాటలేము. ఏమంటాడు ఆయన సీతాదేవిని రాముడిని చూసి ఆయన ఏమంటాడు? కాలో దురతిక్రమ. ఆంజనేయ స్వామి ఏమంటాడు? కాలమును ఎవరూ కూడా దాటలేరు. కాలము అంటే ఫేట్. అక్కడ ఆ ఫేట్ని ఎవరూ కూడా దాటలేరు. ఏమనుకోవద్దు, ఇవాళ కొద్దిగా ఎక్కువసేపు చెప్పాను, 5 నిమిషాల్లో ముగిస్తాను. కాలంని ఎవరు దాటలేరు.
ఫేట్ని ఎవరు దాటలేరని చెప్పేసి ఆంజనేయ స్వామి చెప్పిన తర్వాత మీకెవరో ప్రవచనకర్తలు చెప్పారని ఎలా ఆలోచిస్తున్నారు మీరు? ఒక్క జ్ఞానం కోరుకుంటే మాత్రం దేవుడు మీ ముందు నిలబడి మీకు జ్ఞానాన్ని అందిస్తాడు. ఈ 7 రోజుల పాటు మళ్ళీ మళ్ళీ చెబుతున్నాను, ఈ 7 రోజులు మీకు జీవితంలో దొరికినటువంటి అమూల్యమైనటువంటి రోజులు. నేను ప్రవచనం చెప్తున్నందుకు కాదు, 9ంటికి మీరు భగవంతుని తలుచుకున్నందుకు, 9:30 ఈ 10. వాక్యానికి గట్టిగా క్లాప్స్ సార్, మెనీ క్లాప్స్. సో మీరు ఇది వినేసి ఈ క్లాస్ అయిపోయిన తర్వాత చెప్పిన విషయాలన్నీ మననం చేసుకోండి. ప్రధాన పురుషేశ్వర ఎంత బ్యూటిఫుల్ది, యోగ విధానేత ఎంత బ్యూటిఫుల్గా చెప్పాం, అవ్యయ ఎంత బాగా చెప్పుకున్నాం, యోగ ఎంత బాగా చెప్పుకున్నాం, నరసింహ వపుహు దగ్గర ఎందుకు ఇంత ఆగిపోయాం? ఎందుకంటే నారసింహ వపుహు అనేటటువంటిది నరసింహస్వామి స్వరూపం అని చెప్పుకుంటారు చాలామంది ప్రవచనకర్తలు. కాదు, అక్కడ నరసింహస్వామి అని చెప్పాడు. ఎందుకు మత్స్యావతారం ఎందుకు చెప్పలేదు? నాకు చెప్పండి. అక్కడ ఎవరు మాట్లాడడం లేదు. అక్కడ నారసింహ వపుహు అని ఎందుకు చెప్పారా అని అడుగుతున్నా. ప్రహ్లాదుడు చిన్నపిల్లాడికి ఇది చేస్తుంది, తను రక్షించాడు. చిన్నపిల్లాడికి జ్ఞానం ఇచ్చాడు. చిన్నపిల్లాడు అడగగానే ఆయన కోరికను తీర్చగలిగాడు. ఆర్తి సంసార సాగరంలోంచి బయటపడేశాడు. ఒక చిన్న పిల్లవాడు జ్ఞానం అడిగితేనే అపూర్వమైనటువంటి జ్ఞానం అందించినటువంటి మహాత్ముడు భగవంతుడు. నరసింహస్వామిలాగా ఈ సంసారం అనేటటువంటి ఆపద నుంచి మనను బయటపడేసేవారు. ఎవరైనా ఒక్కసారి పాయింట్ రిపీట్ చేయండి, ఇంతకుముందు ఎవరు మాట్లాడని వాళ్ళు. ఇది చెప్పుకొని ఆపేస్తాను నేను, సరేనా? ఒక్కసారి కొద్దిగా ఫోకస్ చేసి చెప్పండి, జవాబు చెప్పండి. నరసింహ బాపు అంటే 3-4 అర్థాలు చెప్పండి. సంసారం నుంచి అనే అజ్ఞానం నుంచి బయటపడేస్తే అతను బాధలను తీర్చును, శరీర భాగం అండి. అవును. ఇంకా చిన్నపిల్లాడికి కూడా వయసుతో సంబంధం లేకుండా దేవుడి మీద నమ్మకాన్ని అన్ని తీరుస్తాడు. అది కాబట్టి ఇక్కడ ఏంటంటే మనకు ఇచ్చేవాడు. కరెక్ట్, ఆర్తితో అడిగితే ఇచ్చేవాడు. ఏమిస్తాడు? ఆర్తితో అడిగితే ఏమిస్తాడు? ఏదైనా ఇస్తాడా? జ్ఞానం ఇస్తాడు. ఆ ఒక్క జ్ఞానమే అన్నిటికీ కారణం మనకు. ఆ జ్ఞానమే, ఒకసారి జ్ఞానం వచ్చిన తర్వాత మిగతా అవసరం లేదు. ఒకసారి మీకు అన్ని దొరికిన తర్వాత మీకు ఇంకా దొరకాల్సిందేమీ లేదు అని చెప్పి చెప్తున్నాడు. అవ్యయ లోపల ఏం చెప్తున్నాడు భగవంతుడు? మీకు అది దొరికిన తర్వాత ఇక మరి ఏది కూడా మీకు అవసరం లేదు జీవితంలో అంటున్నాడు భగవంతుడు. చాలా క్లియర్. ఒకసారి మీకు కనుక దొరికిన తర్వాత ఇంకేది అవసరం లేదు. అప్పుడు మీరు కూడా సాక్షులు అయిపోతారు, అప్పుడు మీరు కూడా క్షేత్రజ్ఞులు అయిపోతారు, అప్పుడు మీరు కూడా అవ్యయులు అవుతారు, మీరు కూడా అక్షరులు అవుతారు. ధర్మరాజా విను. సరే, ఇప్పుడు జ్ఞానము ఇద్దరు మాట్లాడుతున్నారు, ఎవరో ఒకరు మాట్లాడండి. ఒక్కసారి ఎవరైనా ఒక్కరు మాట్లాడండి ప్లీజ్. మీ వాయిస్ బ్రేక్ అవుతోంది కళ్యాణి గారు. కళ్యాణి మేడం మీ వాయిస్ బ్రేక్ అవుతోంది. మెల్లగా చెప్పి చూడండి. ఎవరికైనా వినిపిస్తుందా? బ్రేక్ అవుతుంది కదా. ఓకే, లీవ్ వెళ్ళి జాయిన్ అవ్వండి. ఒకసారి ట్రై చేయండి. ఇంకెవరన్నా అడగండి ప్రశ్నలు. అయిపోయింది వాళ్ళకి. ఒక్క నిమిషం. ఆత్మసుఖము వీడి నీ ఆట కొరకు పాత్ర పోషణ చేసి సూత్రధారి విశ్రమించద నీ పాదం ఆశ్రయించి పరమ కరుణాంతరంగా శ్రీ పాండురంగా. జై శ్రీకృష్ణ. ఏమనుకోవద్దు, కొద్దిగా స్లోగా వెళ్తున్నాం. కాకపోతే నేనేమనుకుంటానంటే స్లోగా వెళ్ళినా సరే ఎక్కువగా అర్థం కావాలనే విషయంతో కొద్దిగా స్లోగా వెళ్తున్నాము. తర్వాత కావాలంటే మీరు అనుకున్నంత స్పీడ్గా తీసుకెళ్తాను. ఇవాళ గంట సేపు చెప్పాను. ఏమనుకోవద్దు. ఇవాళ ఒక్కరోజు ఎక్కువ టైం తీసుకున్నాం మనం, అరగంట గంట సేపు చెప్పాను నేను. ఇప్పుడు ప్రశ్నలు ఉంటే అడగండి. చెప్పండి అమ్మా. మహాలక్ష్మి గారు తర్వాత ప్రభావతి గారు అడగండి. పితృదోషాలు అంటే మన ప్రసంగానికి సంబంధం లేని ప్రశ్న కానీ అయితే అడిగితే అడగవద్దు ప్లీజ్, మళ్ళీ అడగండి. అది తర్వాత కావాలంటే నాకు మెసేజ్ పెట్టండి. ప్రసంగానికి సంబంధం అయినది అయితే అడగండి తప్పకుండా.
ఓకేనా? సార్ మనిషికి 16 లక్షణాలు ఉన్నాయి అన్నారు కదా, అది 16 లక్షణాలు ఒకసారి చెప్పండి ఆ సార్. రాముడివి మనం రామాయణం తెలుసుకున్నప్పుడు చెప్దాం, లేదా మహాభారతం చెప్పుకున్నప్పుడు తెలుసుకుందాం. అవి 16 లక్షణాలు, లేదా జస్ట్ ఒకసారి గూగుల్లో ఓకే కొట్టండి, మొత్తం సార్. తెలిసిపోతుంది. ఓకే జై శ్రీకృష్ణ. ఈ నెక్స్ట్ క్వశ్చన్ సరే సార్. నేను మాట్లాడచ్చు. వేణుగోపాల్ గారు, ప్రభావతి గారు. బాబతి గారు పాపం అడుగుతున్నారు ప్రభావతి సార్ గారు, మొదటి నుంచి. ప్రభావతి గారు, తర్వాత వేణుగోపాల్ గారు, తర్వాత ఫణి గారు. జై శ్రీకృష్ణ సార్. ప్రభావతి మేడం. సార్ ఇప్పుడు మనము జ్ఞానాన్ని ఇవ్వమని అడుగుతాము, అందరూ అడుగుతారు. అప్పుడు అడిగితే మనం ఆ జ్ఞానాన్ని తీసుకునే అంత సుఖత్వం మనలో ఉండాలి కదా, లేకుంటే ఇవ్వడానికి అర్హత కాదు కదా అని అనిపిస్తుంది. లేదు, అట్లేం లేదు. పిల్లవాడికి అందినప్పుడు మనకి ఎందుకు అందదు? వినిపిస్తుందా సార్? మీది బ్రేక్ అయింది బాగా, కానీ అయినా కూడా మీది బ్రేక్ అయింది. అయినప్పటికీ కూడా మీ మాట నాకు అర్థమైంది. మీరు ఏమంటున్నారంటే మనం భగవంతుడిని అడిగినా మనము స్వీకరించే స్థాయిలో ఉన్నామా లేదా అని. అయితే నేనేమంటానంటే అప్పుడు భగవంతుడే, అది ఇట్ ఈస్ హిజ్ రెస్పాన్సిబిలిటీ. మనము ఈ ప్రకృతి శక్తి, భగవంతుడు అంటే ఒకసారి అందరు వినండి ప్లీజ్ అందరూ ఒకసారి ఫోకస్ చేయండి. అయిపోయింది 5 నిమిషాలు 10 నిమిషాల కోసం తొందరపడద్దు, వినండి ఒకసారి. భగవంతుడు అంటే ఏంటి? సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటి ఒక చైతన్య శక్తి. ఈ సర్వ చైతన్య శక్తి ఏం చేస్తుందంటే సర్వ, శివ, స్థాను, ఇవన్నీ మనం తర్వాత నేర్చుకుంటాం. శర్వ, ఓకే, ఇవన్నీ తర్వాత తెలుసుకుంటాం. ఈ సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటి ఒక చైతన్య శక్తి ఏదైతే ఉందో, ఈ చైతన్య శక్తి యద్భావం తద్భవతి అనే దానిపైన నడుస్తుంది. ఏదైతే మనము బలీయంగా నమ్ముతామో దాన్ని మనకు ఏదో రూపంలో అందిస్తుంది. భక్త కన్నప్పకి ఎంత జ్ఞానం వచ్చింది? తెలియకుండానే జ్ఞానంలోకి వెళ్ళిపోతారు. మూఢులు, అజ్ఞానులు కూడా భగవంతుడిని మనము జ్ఞానం దారిలో వెళ్ళే వాళ్ళకి ఆటోమేటిక్గా జ్ఞానం వస్తుంది. ప్రహ్లాదుడు ఒక బేబీ, అతనికి వచ్చింది జ్ఞానం. అంతెందుకు, మీరు ఒక్కసారి ఆలోచించినట్టయితే కొంతమంది చిన్న పిల్లలకి పూర్వజన్మల నుంచి ఎన్నో వస్తూ ఉంటాయి. వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తుంటాయి? తెలివితేటలు ఎక్కడి నుంచి వస్తూ ఉంటాయి? మన సంగీతం మేడం వాళ్ళ డాటర్ ఉంది కదా, జయశ్రీ, ఆమె 5 ఏళ్ళప్పుడు 18 చాప్టర్స్ చెప్పింది, విని చెప్పేసింది. చదివే మనం చెప్పలేకపోతున్నాం. ఇవన్నీ పూర్వజన్మవి కొన్ని వచ్చి తీరుతాయి. జస్ట్ అండర్స్టాండ్. పూర్వజన్మ వస్తాయి. మనకు పూర్వజన్మలో ఒక కోరిక తీరకపోతే భగవంతుడు ఏం చేస్తాడు? ఆ బ్యాలెన్స్ని నెక్స్ట్ జన్మలో ఇచ్చి అక్కడి నుంచి హీ విల్ టేక్ ఇట్ ఫార్వర్డ్. కాబట్టి తప్పకుండా వస్తుంది. మీరు అడిగిన ప్రశ్న మంచిది, అందుకే అందరినీ జాగ్రత్తగా వినమని చెప్పింది. అందుకే చాలా మంచి ప్రశ్న అడిగారు. జ్ఞానం అడిగితే భగవంతుడు రెస్పాన్సిబిలిటీ, హీ విల్ డెఫినెట్లీ ఫుల్ఫిల్ దట్. మీరు ఇంకా ఏది అడిగినా అది మీ అదృష్టం, తీరచ్చు, లేకపోతే లేదు. మీరు కోరుకోనివి కూడా మీకు వస్తూ ఉంటాయి. కానీ జ్ఞానం అడిగితే భగవంతుడు తప్పకుండా ఇస్తాడు. నేను రాసిస్తా, కావాలంటే చూసుకోండి. భగవంతుడు జ్ఞానము అందించి తీరుతాడు. జై శ్రీకృష్ణ. నెక్స్ట్ క్వశ్చన్, మంచి ప్రశ్న అడిగారు ప్రభావతి మేడం, చాలా అద్భుతమైన. ఎందుకంటే చాలా మందికి ఉంటుంది ఆ డౌట్, నాకు అర్హత ఉందా? ఏం లేదు. మీరు జ్ఞానం వైపు వెళ్ళాలి అని ఆలోచించండి. ఆ ఆనందంలో మునిగిపోతారు. ఆ జ్ఞానానందంలో మునిగిన తర్వాత ఈ బయట ప్రపంచం మీద మీకు తగ్గిపోతుంది. సార్ మనం కోరుకుంటే రావడం కూడా కాదండి, వేరే వాళ్ళ కోసం జ్ఞానం రావాలని మనము దీక్షగా చేసినా కూడా, ఇప్పుడు ప్రహ్లాదుడు చేసింది కూడా అదేనండి. పాకని తండ్రి అయిన గుణాలు ఇక్కడ ఉన్నాడు. మీ వాయిస్ మళ్ళీ బ్రేక్ అవుతుంది, కానీ మీ ప్రశ్న అర్థమైంది. ప్రసాదించడం కోసం చేశాడు అంటే తండ్రికి జ్ఞానం ప్రసాదించమని కాదు. మీ వాయిస్ మళ్ళీ బ్రేక్ అవుతుంది కానీ బట్ వి గాట్ ద క్వశ్చన్ మీరు అన్నది బాగుంది. జ్ఞానము ఆల్రెడీ వచ్చినది తనకే, అయితే తండ్రికి అది జస్ట్ హీ ప్రూవెన్ ఏ పాయింట్, అండ్ అది కథ వేరు అనుకోండి. కానీ ఎస్, జ్ఞానం ఎప్పుడు కూడా మనమే కోరుకుంటాము. అండ్ వేరే వాడికి జ్ఞానం రావాలి అంటే తెలీదు మనం, కానీ మనకైతే ముందు జ్ఞానం కావాలని కోరుకుందాం. జ్ఞానం అంటే ఏంటి? సత్యం తెలుసుకోవడం. సత్యం అంటే ఏంటి? నేను భగవంతుడికి వేరు లేను, ప్రపంచమంతా భగవంతుడి శక్తి వ్యాపించి ఉన్నది. నేను కోరుకున్నా కోరుకోకపోయినా జరిగేవి ఖచ్చితంగా జరిగి తీరుతాయి. అర్జునుడు పక్కనే ఉన్నటువంటి శ్రీకృష్ణుడు అర్జునుడిని ఎందుకు కాపాడలేదు? ఎందుకంటే అది సత్యం కాబట్టి. భగవంతుడు సత్యము ధర్మము వీటికి మాత్రమే బద్ధుడై ఉంటాడు. ధర్మబద్ధంగా జరగవలసినవన్నీ జరుగుతాయి. భగవంతుడు 9వ అధ్యాయంలో ఏం చెప్పాడు? నాకెవరన్నా ప్రత్యేకమైనటువంటి ఇంట్రెస్ట్ లేదు, నేను ఎవరితోని బయాసుడుగా ఉండను. కానీ పాపాత్ముడైనా సరే సత్యాన్ని తెలుసుకుందాం అనుకున్నప్పుడు వాడిని రాకెట్లో పెట్టి సూపర్ ఫాస్ట్గా పైకి పంపిస్తాను అన్నాడు. చూసారా? మళ్ళీ ఒకసారి చెప్తున్నా, భగవద్గీత
విష్ణు సహస్రనామం, వేదము, జ్యోతిషం అన్నీ ఒకటే, అన్ని భగవంతుడు ఇచ్చినవే. అందుకోసమే ఈ కనెక్షన్స్ అంత ఈజీగా దట్ యూ హ్యావ్ టు ఎస్టాబ్లిష్. మీరు కూర్చొని ఒకసారి ఆలోచిస్తే ఈ లింకులన్నీ దొరుకుతాయి. ఇదే విషయాన్ని మనం భగవద్గీతలో కూడా తెలుసుకున్నాం. భగవంతుడు ఏమన్నాడు? నేను న్యూట్రల్గా ఉంటాను అన్నాడు. సాక్షిలాగా ఉంటాను అని చెప్పాడు. అదే భగవంతుడు, సాక్షిగా ఉన్నటువంటి భగవంతుడు, ఉదాసీనుడుగా ఉన్నంత భగవంతుడు ఏమంటాడు? పాపాత్ముడైనా సరే సత్యం తెలుసుకున్నట్లయితే ఐ విల్ గివ్ హిమ్ ఎవ్రీథింగ్. సత్యం అంటే ఏంటి? జ్ఞానము. నిజమైనటువంటి జ్ఞానమే సత్యం. మనం అనుకున్నాం కదా, ఈజ్ గాడ్ రియల్ అంటే రియాలిటీ ఈజ్ గాడ్. సత్యమే దేవుడు. దేవుడు ఉన్నది సత్యమేనా అని అడిగితే సత్యమే దేవుడు. కాబట్టి ఆ సత్యమే దేవుడు, ఆ ధర్మమే దేవుడు. జై శ్రీకృష్ణ. నెక్స్ట్ క్వశ్చన్. యోగ విధానం నేత యోగ విధానం నేతనా? ఒక్క నిమిషం. అర్చన యోగ విధానం అంటే యోగ విధులు అంటే యోగ విధులు అంటే ఎవరు? యోగంని యోగము. విద్ అంటే ఏంటి చెప్పు? విద్ అంటే ఏంటి? తెలుసుకోవడం. యోగ విద్ అంటే ఏంటి? యోగం తెలుసుకోవడము. ఆ యోగము ఏంటి అనేది తెలుసుకునేటటువంటి ఒక గ్యాంగ్కి నేత. నేత అంటే ఒక్క నిమిషం ఆగండి అమ్మా, ఒకసారి ఆగండి. సాయి కుమారి గారు ఆగండి. సాయి కుమారి మేడం ఒక్క నిమిషం. ఒక్క నిమిషం అర్చన, ఒక్క నిమిషం అర్చన గారిది ఇవిడది అయిపోయాక చెప్తాను. అర్చన గారిది అయిపోయినాయండి, తర్వాత చెప్తాను. అర్చన, మీకు ఇప్పుడు అర్థమైందా? యోగ విధుల యొక్క నేత, యోగ విధానం. సాధకులు కూడా యోగా సాధన చేసే వాళ్ళు కూడా యోగాని అంటే ఇక్కడ విధులు అంటే తెలుసుకున్న వాళ్ళు అని మీనింగ్ అవుతుంది. అంటే యోగం తెలుసుకున్నటువంటి వాళ్ళు, యోగం అంటే ఏంటి అనేది తెలుసుకునేటటువంటి వాళ్ళు, అంటే ఈ ప్రణాళిక కావాలి అని చెప్పి తెలుసుకునే వాళ్ళు. అండ్ యోగా అంటే మెడిటేషన్ తెలుసుకున్న వాళ్ళు, మెడిటేషన్ని సాధన చేస్తున్న వాళ్ళు కూడా అవ్వచ్చు తప్పకుండా. అదేంటో తెలుసుకున్న వాళ్ళందరికీ కూడా ఈయన లీడర్. ఓకే, ఇంక ఇప్పుడు మిమ్మల్ని సరైన దాంట్లో నేను తీసుకెళ్తాను అని చెప్పి వాళ్ళని ముందుకు తీసుకెళ్తుంటాడు. శశికుమార్ గారు, మీరు సాయి కుమార్ ఎవరు అడిగారు ఒక క్వశ్చన్ ఏంటి? నారసింహ వపుహ అంటే ఇందాక చెప్పాను కదమ్మా, 3 రకాల అర్థాలు చెప్పాను. ఏంటంటే ఒకటి ఏంటంటే ఆర్తిలో నుంచి తీసుకెళ్లేవాడు అన్నటువంటిది. ఇంకోటి ఏంటంటే చిన్న పిల్లల్లో అయినా సరే ఏ విధంగా అయితే జ్ఞానం వచ్చిందో వయసుతో సంబంధం లేకుండా జ్ఞానం ఇచ్చేవాడు అనేది ఒకటి వస్తుంది. తర్వాత ఇంకోటి మనం ఏమనుకున్నామంటే జ్ఞానాన్ని ఎవరైనా పొందవచ్చు. భగవంతుడి విషయంలో జ్ఞానాన్ని ఎవరైనా పొందవచ్చు. అక్కడ మనకు మత్స్యావతారము, కూర్మావతారము ఇవన్నీ చెప్పకుండా ఎవరైతే యోగ విధులు, ఎవరైతే ఇప్పుడు ఈయన ప్రహ్లాదుడు యోగ విధులు, ఆ ప్రహ్లాదుడు యోగ విధులు కాబట్టి హీ వాంటెడ్ టు ప్రూవ్ హిమ్ రైట్. అందుకోసం అని చెప్పేసి ఏం చేశాడు? సర్వత్రా వ్యాప్తి చెంది ఉన్నాడు అన్నమాట. ఒకవేళ ఆయన ఈ స్తంభం కాక ఇంకో స్తంభంలో కొడితే ఆ స్తంభంలో నుంచి కూడా నరసింహస్వామి వచ్చేవారు. ఆ విధంగా ఏ రూపంలో ఎవరికి ఏ సమయంలో ఎలా కనిపించాలో ఆర్తిలో అంటే ఈ సంసార సాగరంలో మునిగి ఉన్నప్పుడు నా ప్రాబ్లమ్స్ వేరుంటాయి, పక్కవాడి ప్రాబ్లమ్స్ వేరుంటాయి. ఈ సంసారం అనేటటువంటి ఊబిలో ఉన్నటువంటి వారు బయటపడడానికి ఏ రూపం అయితే ధరించి రావాలో ఆ రూపం ధరించి భగవంతుడు మనని ఇందులోంచి గట్టెక్కిస్తాడు. జై శ్రీకృష్ణ. వేణుగోపాల్ గారు, మీ ప్రశ్న ఏంటి? ఇప్పుడు అంటే ఇది ఇవాళ తెలుసుకున్నది, ఒక్క నిమిషం, ఇవాళ తెలుసుకున్నదేనా ఇంక కొత్తదా? వేరే సంబంధం లేదా? ఇవాళవి అయితే అయితే ఒకసారి ఇవాళది అయిపోయినాయండి, ఎందుకంటే ఇవాళది టైం బాగా దాటిపోయింది కదా. నెక్స్ట్ క్వశ్చన్ ఇంకెవరైనా? ఇవాళ చెప్పుకున్న వాటిలో సరస్వతిని నమస్తుభ్యం అనే మంత్రం కూడా జ్ఞానానికి సంబంధించింది. జ్ఞాన దేవతలంతా ఎస్ తప్పకుండా చెప్పుకోవచ్చు. అక్కడ కూడా విద్య అంటే ఏంటి? విద్ అంటే తెలుసుకోవడం కదా. విద్ అనేటటువంటి ధాతువులోంచి వచ్చినవన్నీ కూడా జ్ఞానానికి సంబంధించినవే. మనకు ఇంతకుముందు ఒకసారి నేను 3 రకాల మూర్తులు ఉంటారని చెప్పాను. ఎవరికైనా జ్ఞాపకం ఉంటే ఒకసారి చెప్పేయండి క్విక్గా. 3 మూర్తులు భగవంతులు. భోగమూర్తులు, రుద్రమూర్తులు. భోగమూర్తులు అంటే ఎవరు? కోరికలు తీర్చేటటువంటి రూపాలు. అంటే రాముడి పరివారము, కృష్ణుడి పరివారము, ఇవన్నీ పరివారాలు ఉండడము, లేక దేవుళ్ళు ఇలా దీవించడము, దీన్ని భోగమూర్తులు అంటారు. రుద్రమూర్తులు అంటే ఆపదల నుంచి కాపాడేవాళ్ళు. నరసింహస్వామి, తర్వాత వీరభద్రుడు, ఇటువంటి రూపాలు. కిరాతమూర్తి, వీళ్ళందరూ. తర్వాత యోగమూర్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు మనకు జ్ఞానాన్ని ప్రసాదిస్తారు. ఈ జ్ఞానమూర్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు మనకు జ్ఞానాన్ని ప్రసాదిస్తారు. శ్యామలాదేవి,
శ్యామలాదేవి ఎవరు? లలిత సహస్రనామం విన్న వాళ్ళకి తెలుసు. ఎవరు శ్యామలాదేవి? మంత్రి కదా, మంత్రిని. మంత్రిని. సో శ్యామలాదేవి, తర్వాత సరస్వతీదేవి, శారదామాత. మొన్న నేను ఒక శారదామాత దేవాలయానికి వెళ్ళాను, మైహర్ అని చెప్పేసి. మైహర్, ఓకే, అది మనం మైహర్ అని చెప్పేసి, అది చాలా బ్యూటిఫుల్ ప్లేస్. అది శారదాదేవి ఆలయం. సో శారదాదేవి వీళ్ళందరూ కూడా ఏంటంటే, వీళ్ళు మళ్ళీ హయగ్రీవుడు, దక్షిణామూర్తి, వీళ్ళందరూ కూడా సరస్వతీదేవి, వీళ్ళందరూ కూడా జ్ఞానమూర్తులు లేదా యోగమూర్తులు. జై శ్రీకృష్ణ. నెక్స్ట్ క్వశ్చన్. వండర్ఫుల్. ఈరోజు ఇంకేమీ ప్రశ్నలు లేకపోతే మనము ముగించుకుందాము. మళ్ళీ రేపు ఏమిటి, సంపూర్ణ మహాభారతం. సంపూర్ణ మహాభారతంలో మరిన్ని కథలతో ముందుకెళ్దాము. ప్రతి కథ వెనుక కథ ఏంటి, తత్వము అనేది తెలుసుకుంటూ అన్నింటినీ మనం లింక్ చేసుకుంటూ వెళ్దాము. మహాభారతాన్ని విష్ణు సహస్రనామంతో లింక్ చేద్దాం, ఈ రెండింటిని మనము భగవద్గీతతో లింక్ చేద్దాం, వీటన్నింటినీ మళ్ళీ మనము ఋగ్వేదం నేర్చుకుంటున్నాం దాంతో లింక్ చేద్దాం. అన్ని లింక్ చేసుకుంటూ ఒకే సత్యాన్ని వివిధ రూపాలలో తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఓకేనా? వీలైనంత వరకు శ్రద్ధ పెట్టండి. ఇవాళ విన్నవి మళ్ళీ ఒకసారి రివిజన్ చేసుకోండి. విష్ణు సహస్రనామం ఆల్రెడీ వచ్చిన వాళ్ళు చదువుకుంటూ పడుకోండి. ఇలా ప్రశాంతమైనటువంటి జీవనాన్ని గడపండి. అనవసరమైన విషయాల లోపల ఇది చేయకూడదు. దేవుడికి దూరం అయిపోతారు, గుర్తుంచుకోండి. అనవసరమైన విషయాలు ఆలోచిస్తే. సార్ ఒక డౌట్ చెప్పండి సార్. విష్ణు సహస్రం చదువుకునే ముందర లక్ష్మీ అష్టోత్తరం చదువుకోవాలంటారు. ప్రస్తుతానికి ఏమీ లేదు, మీరు విష్ణు సహస్రనామం చదవండి. ఏం పర్వాలేదు, విష్ణు సహస్రనామం చదివేయండి, సరిపోతుంది. జై శ్రీ. అంటే ఆ లక్ష్మీ అష్టోత్తరం లేకుండా చదవచ్చు. జై శ్రీకృష్ణ. కాబట్టి చక్కగా సాధన చేయండి, ప్రశాంతమైనటువంటి చిత్తంతో ఉండండి. అనుమానాలు, సందేహాలు పెట్టుకోకండి. లేదు సార్ మాకు ఇట్లా కష్టంగా ఉంది సార్, ఈ మొత్తం మాకు నోటికి రాదు అంటే ఈ మంత్రాలు చదవండి. కనీసము ఈ మంత్రాలు ఉంటాయి కదా. విశ్వస్మై నమః, ఓం విష్ణవే నమః, ఓం వషట్కారాయ నమః, ఓం భూతభవ్య భవన్నాథ ప్రభవే నమః, ఓం భూతకృతే నమః, ఓం భూతధృతే నమః, ఓం భావాయ నమః, ఓం భూతాత్మనే నమః, ఓం భూతభావనాయ నమః. ఎన్ని చెప్పుకున్నామో అన్నిటినీ లిస్ట్ రాసుకొని అవి రాత్రంతా పడుకుంటూ చదవాలా. మనం సుమారుగా 20 దాకా చెప్పుకొని ఉంటాం. ఆ 21 ఓం ప్రధాన పురుషేశ్వరాయ నమః, ఓం నారసింహ వపుషే నమః, అంతవరకు చదువుకోండి. సరేనా? వండర్ఫుల్. చక్కగా చదువుకుంటూ నిద్ర లోపల భగవంతుడిని తలుచుకుంటూ, భగవంతుడా నాకు జ్ఞానాన్ని ప్రసాదించు, నా లోపల అజ్ఞానాన్ని పోగొట్టు. మళ్ళీ ఎన్ని జన్మల పాటు ఇలా నేను ఈ జన్మలో బాగానే ఉంది, ఏదో మొబైల్స్ ఉన్నాయి, సరదాగా కవులు, వచ్చే జన్మలో ఏమో శ్రీనివాసు అసలే నోరు మంచిది కాదు, ఏదో ఆయన అన్నట్టుగా మేము ఏ గడ్డిపోసలుగానో చీమలుగానో దోమలుగానో పుడితే ఎట్లాగా, ఇదంతా కాదు. ఆ యమధర్మరాజు ఈడ్చుకుపోవడం బాగుందా? సో అది కూడా ఒకసారి గుర్తు తెచ్చుకొని ఇవన్నీ ఎందుకు, తన్నులు దెబ్బలు తినడం ఎందుకు. సో హ్యాపీగా ప్రశాంతంగా ఉందామని చెప్పేసి దేవుణ్ణి తలుచుకుంటూ పడుకోండి. అందరికీ కూడా శుభరాత్రి. మళ్ళీ రేపు సంపూర్ణ మహాభారత ప్రవచనంలో కలుసుకుందాం. అందరికీ శుభరాత్రి. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ సార్. నారాయణకి వస్తారని వెయిట్ చేశాం సార్ మీకోసం. తిరుపతి నేను అంటే అప్పుడే కదా వచ్చింది ఊరు నుంచి, ఇంకా దాంతో బాగా అలసిపోయి ఉన్నాను. సో అందువల్ల రాలేకపోయాను. సో అదే చెప్పాను. బాగా జరిగింది సార్. కెమిస్ట్రీ కార్డు కూడా వచ్చారు మేడానికి. అదే అవును కరెక్ట్. బాగా జరిగింది, చాలా సంతోషం. జై శ్రీకృష్ణ. శుభరాత్రి అందరికీ.